వారాహి నవరాత్రుల సందర్భంగా అష్టైశ్వర్యాల కొరకై అత్యంత శక్తివంతమైన శ్రీ వారాహి పాశుపత హోమం సంప్రదించండి. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికి మంచి జరగాలి. సంతోషం గురుగారు. గురుగారు, గతంలో మనం ఒకసారి గ్రహాల గురించి మాట్లాడుకునేటప్పుడు మీరు 10వ గ్రహమైన మాందీశ్వరుడు గురించి చెప్పారు గురుగారు. అలానే మీరు చూస్తే కనుక ప్రతి వీడియోలో ఫస్ట్ చెప్పేటప్పుడు కూడా మాందీశ్వరాయ నమః అని చెప్తూ ఉంటారు గురుగారు. అసలు ఈ 10వ గ్రహం ఏమిటి, అసలు దాని ప్రభావం మన మీద ఎలా ఉంటుంది? జనరల్గా ఏంటంటే అందరికీ గ్రహాలు అనగానే నవగ్రహాల గురించే ఎక్కువ తెలుస్తూ ఉంటుంది. కానీ ఈ మాందీశ్వరుడు గురించి అసలు అది మన జీవన శైలి మీద, మన మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ఈ విషయాలన్నీ కూడా క్లియర్గా ఒక్కసారి మన భక్తి ప్రేక్షకులకి తెలియజేస్తారా గురుగారు? మాంది అంటే ఇది 10వ గ్రహము, ఇది ప్రేత గ్రహము. దీనికంటే ఒక నక్షత్రం ఉండదు, ఒక రాశి ఉండదు, ఒక లగ్నము ఉండదు. ఇది ఏ రాశిలో ఉంటే ఆ రాశి ఈ గ్రహానిదే, ఏ నక్షత్రంలో ఉంటే ఆ నక్షత్రం ఈ గ్రహానిదే. ఇది ప్రేత గ్రహం అన్నప్పుడు ఈ గ్రహం వర్చువల్గా ఉంటుంది, కంటికి కనిపించదు, కానీ అంతా ఇదే అనిపిస్తుంది. నవగ్రహాలు మనము గుర్తించాము, ఆలయాలు పెట్టుకున్నాము, చేస్తున్నాము. మరి ఈ గ్రహానికి ఎక్కడ ఉంటే అక్కడ ఒక ఆ స్థానం ఇంక బలహీనపడిపోతుంది అంతే. అది ఏదైనా కావచ్చు, 12 స్థానాలు ఎక్కడున్నా మాంది దోషం, కానీ ఎక్కడో చోట ఉంటుంది. ఇది ప్రేత గ్రహం అన్నాను అంటే ఆత్మ అని అర్థం. మరి మాంది గ్రహం డైరెక్ట్గా చూడాలంటే ఎవరైనా చనిపోతే అది మాంది గ్రహమే లెక్క. అంటే గురుగారు, చిన్న సందేహం. ఇప్పుడు జనరల్గా ప్రతి ఒక్కళ్ళు పుట్టినప్పుడు కానీ మనం జాతక పరిశీలనలో చూసేటప్పుడు కానీ రాశి బట్టి, నక్షత్రం బట్టి పలానా గ్రహం వీళ్ళకి ఉంది, ఈ టైంలో ఉంది, ఇప్పుడు రాహు దశ నడుస్తుంది, ఇలా చెప్తూ ఉంటారు కదా. మరి ఈ 10వ గ్రహం ఎక్కడ ఉంది, ఎలా తెలుస్తుంది ఈ విషయాలు? దానికి మాంది గణితం అని ఒక గణితం ఉంది. ఆ గణితము ఎంతమంది తెలుసు నాకు తెలియదు, కానీ మాంది గణితం ఉంది. అతను ఎక్కడ ఉంటాడు అనేది మనం హోరోస్కోప్ తీసుకుంటే మాన్ రాసుకుంటారు, సాఫ్ట్వేర్లో కూడా వచ్చేస్తుంది. ఆ గణితం ఉంది కాబట్టి ఇప్పుడు సాఫ్ట్వేర్లో వేస్తున్నారు, కానీ ఆ గ్రహం గురించి చెప్పుకునే వాళ్ళు తగ్గిపోయారు. కేరళలో జ్యోతిషం తీసుకుంటే ఫస్ట్ చూసే గ్రహం మాందినే. మాందిని చూసినాక మళ్ళీ జాతకం చూస్తారు వాళ్ళు. కేరళ మాంత్రిక రాష్ట్రం. ఈ ప్రేత గ్రహం చెప్పాను కదా, వాళ్ళకి కావాల్సిన సేవారాధనలు, అర్ధరాత్రి పూజలు, రక్తంతో ఉన్నటువంటి నైవేద్యాలు, ఇటువంటి వాటికి ఈ గ్రహం అద్భుతంగా పనిచేస్తుంది. ఇక్కడ మాందిని చూసి వాళ్ళు జ్యోతిషం చూసి స్టార్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మాంది 7వ ఇంట్లో ఉంటాడు అంటే భార్యకు గండము అని అర్థం. పెళ్ళైన కొద్ది రోజులకి భార్య చనిపోయిన ఎంతమంది ఉన్నారు కదా. కరెక్ట్గా 2 సంవత్సరాల తర్వాత భార్య చనిపోయింది. జాతకాలు బాగా కలిసినాయని అనుకుంటారు, కానీ మాందిని చూడరు. మాందిని చూసే ఆచారం మనకు లేదు కాబట్టి చూడరు. అంటే ఎలాంటి ఇబ్బందులు చూస్తారంటారు? ప్రతి విషయానికి చూడాలి మాందిని. జాతకం తీసుకుని ఫస్ట్ మాందిని చూసేయాలి. ఒక మరణము, ఒక గండము, ఒక యాక్సిడెంటు, ప్రమాదము అని అర్థము. అంటే ప్రమాదాలు కూడా తెలిసిపోతాయి ఆ గ్రహం మాంది వల్ల జరిగేది. మరణము అనేది మాంది యొక్క డిపార్ట్మెంటు. మార్చిలో మాంది ప్రభావం ఎక్కువ ఉంటుంది, శ్మశానంలో మాంది ప్రభావం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనకు మాంది ఎంత ఇంపార్టెంట్ అంత ఇంపార్టెంట్. అదే ధనస్థానంలో మాంది ఉంటే, అంటే కుటుంబ స్థానంలో ఉంటే కుటుంబంలో ఏదో ఒక దుర్మరణం జరుగుతుంది. 3వ స్థానంలో మాంది ఉంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్లో ఎవరో ఒకరు దుర్మరణం పాలవుతారు. 4వ స్థానంలో ఉంటే తల్లికి సంబంధించినటువంటి వాళ్ళు, అంటే పిన్నమ్మ, పెద్దమ్మ, మేనమామలు, తల్లికి సంబంధించిన వాళ్ళు. 5వ స్థానంలో ఉంటే సంతానము, అంటే అబార్షణలు కావడం. 6వ స్థానంలో ఉంటే మేనమామకు, డైరెక్ట్గా మేనమామకు. 7వ స్థానంలో ఉంటే భార్యకు. 8వ స్థానంలో ఉంటే భార్య కుటుంబానికి, బావమరుదులు, అత్తమామలు. 9వ స్థానంలో ఉంటే తండ్రికి. 10వ స్థానంలో ఉంటే అత్తగారికి, అంటే భార్య వాళ్ళ అమ్మకు. 11వ స్థానంలో ఉంటే తనకన్నా పెద్ద అన్నలకు, అక్కలకు, స్నేహితులకు. 12వ స్థానంలో ఉంటే శ్మశానం అర్థం. ఇతనికి 12వ స్థానంలో మాంది ఎవరికి ఉంటుందో వాళ్ళు చివరి వయసు ఉడిగిపోయిన తర్వాత 60-70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇంకా 5 సంవత్సరాల్లో చనిపోతారనగా ఆ 5 సంవత్సరాలు దుర్భరమైన పరిస్థితులు వచ్చేస్తాయి. పిల్లలు అమెరికాలో ఉండడము, వీళ్ళకి చూసిన వాళ్ళు ఉండడము, డబ్బులు పంపించినా ఆ డబ్బులు ఎంత పంపించారు వీళ్ళు కళ్ళు కూడా కనిపించవు, వీళ్ళు చూసేవాళ్ళు ఉండరు, అన్నీ ఉండి ఏమీ లేని వాళ్ళు అయిపోతారు. ఎంతోమంది సెలబ్రిటీస్, సినిమా యాక్టర్లు
గొప్ప గొప్ప వాళ్ళు ఆ, చివరి దశ వచ్చి ఒక వెలుగుంటారు, చివరి దశలో ఏమీ లేకుండా అనాథగా చనిపోయింటారు. అవునా? మాంది 12లో ఉంటాం, అది చివరి రాశి. ఓకే. మన రాశికి చివరి రాశి 12వ రాశి, 12 రాశులు ఉన్నాయి. ఆ, అక్కడ మాంది ఉంటే ఆయన మరణ సమయం వచ్చినప్పుడు విపరీతమైనటువంటి తాకడలు ఇచ్చేస్తాడు, అనాథగా చనిపోయే విధంగా చేస్తాడు. ఓకే. ఆ. మరి ఈ గ్రహం చాలా ఇంపార్టెంట్ కదా. అదే ఎందుకంటే ప్రతి ఒక్క స్టేజ్లోనూ చెప్తున్నారు కదా, ఫస్ట్ ఫేజ్లో ఉంటే, కంపల్సరీ సెకండ్ ఫేజ్లో థర్డ్ ఫేజ్. కంపల్సరీ ఎక్కడో చోటు ఉంటుంది మాంది, అంటే ప్రతి ఒక్కళ్ళకి ఎక్కడొక్క చోట ప్రతి అయితే. ఒక్కరికి ఉంటుంది ఓకే. మాంది. నవగ్రహాలు ఎలా ఉంటాయో ఉండేది అవును. ఎంత కంపల్సరీ, మాంది జాతక చక్రంలో ఆ, ఏదో ఒక స్థానంలో ఉండడం కన్ఫామ్. ఓకే. ఉమ్, ఈ మాంది గ్రహం యొక్క తాకడ తగ్గాలి. ఉమ్, మాకు జాతకం లేదు, మాకు మాంది ఎక్కడో ఉంటుంది, అదే. కానీ మేమేం చేయాలి అంటే ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటే ప్రేత సేవ చేయాలి. ప్రేత సేవ అంటే ఏమి వినడానికి భయంగా ఉంది. అదే. అంటే అనాథ సేవలు ఏదైనా ఉంటే ఆ ఖర్చు పెట్టి వీళ్ళు దాన్ని దానం చేయాలి. ఓకే. ఆ, అదే శ్మశానానికి దారి ఏర్పాటు చేయొచ్చు, ఉమ్, బోర్డు ఏర్పాటు చేయొచ్చు. శ్మశానంలో పనిచేసే కార్మికులకు మంచి కూల్ డ్రింక్స్ చల్లగా, వాళ్ళకి ఇంకేదైనా డబ్బులు దోబాబు మీరు కాఫీ తాగండి, భోజనం చేయండి, కడుపు నిండా కూడా ఇవ్వచ్చు. ఉమ్, అది వాళ్ళు జీవనాధారంగా ఎంచుకున్నారంటే, ఒక శ్మశానంలో పనిచేసి అక్కడ వచ్చే ఆదాయంతో బతకాలనుకున్నారంటే అది అందరూ ఎంచుకుంటారా? అదే. ఉమ్, అదే ఏనుగుకి ఫుడ్ ఇవ్వచ్చు, గేదెలకు బెల్లంతో కలిపి నీళ్ళు తాగించవచ్చు. ఓకే. ఎవరైనా ఎక్కడన్నా మనం ఒక మార్చురికి వెళ్ళి అక్కడ ఎవరో ఒక నార్త్ ఇండియా నుంచి, త్రిపుర నుంచో, బీహార్ నుంచి ఎవరో ఒకరు వచ్చి ఇక్కడ ఏదో యాక్సిడెంట్ అయ్యి చనిపోయిన వాళ్ళ కోసం ఎవరు రారు. అదే. గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుని మార్చిలో పెట్టుంటుంది. ఇన్ని రోజుల వరకు ఎవరు రాకపోతే అది గవర్నమెంట్ ఖర్చులతో దానం చేసేస్తారు. అవును. ఉమ్, వాళ్ళు ఎన్ని రోజులు పెట్టుకుంటారు సేవలు. కాబట్టి అటువంటి బాడీ ఏదైనా ఉంటే మాకు ఇవ్వండి అని చెప్పి తీసుకొని ఉమ్, ఆ ఖర్చులు మనం పెట్టచ్చు. ఉమ్, అప్పుడు ఆ ఆత్మ చూడు నన్ను ఈ ప్రపంచంలో ఎవరు పట్టించుకోలేదు, ఉమ్, ఇతను వచ్చి నాకు దహన సంస్కారం చేసి ఆశీర్వదిస్తాడు. ఓకే. ఆ. ఇప్పుడు గురుగారు, ఇప్పుడు జనరల్గా ఒక్కొక్క దశలు నడుస్తూ ఉంటాయి కదా, మీరు చెప్పినట్లు శని మహాదశ కానీ ఇలా దశలు నడుస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఈ మాంది దశ అనేది ఉంటుందా లేదా? అంటే గ్రహాలన్నిటికీ కూడా ఇప్పుడు పుట్టినప్పుడు రాహు మహాదశ నడిచిందని ఇట్లా చెప్తూ ఉంటారు కదా, ఇన్నేళ్ల పాటు వాళ్ళకి ఆ దశ ఉంటుంది అని. మరి మాంది కూడా ఒక గ్రహం అంటున్నారు కదా మీరు, ఎలా తెలుస్తుంది అది మనకు? బాగా మంచి పాయింట్ అడిగారు. మాందీసులో ఒక నక్షత్రంలో ఉంటాడని చెప్పాను నేను, ఒక రాశిలో ఉంటాడని చెప్పాను. ఆ నక్షత్రము ఏ నక్షత్రంలో ఉంటాడు అంటే ఆ నక్షత్రం సంబంధించిన దశ వచ్చిందంటే ఇంకా వాళ్ళు అల్లకల్లోలం పిల్ల జాతర. ఓకే. మాంది నిలిచిన నక్షత్రానికి సంబంధించిన గ్రహ దశ వచ్చిందంటే ఇంకా వాళ్ళకు అప్పుడు వాళ్ళు ఎక్కువ దయ్యాలు నమ్మడము, హర్రర్ సినిమాలు, హర్రర్ స్టోరీలు ఎక్కువ క్రియేట్ చేసుకుని పోతుంటే దయ్యం కనిపించింది చెప్పడము, దయ్యం పట్టినట్టు ఊగుతున్న వాళ్ళు, ఓకే. భూత ప్రేత పిశాచాలను చేతబడులు నమ్మేవాళ్ళు ఆ పీరియడ్లోనే ఎక్కువగా వాళ్ళకు అటువంటి అటాక్ కావడము. ఓకే. కొన్ని కొన్ని టెంపుల్స్ ఉంటాయి, అక్కడ ఆ టెంపుల్కి వెళ్తే దయ్యాలు విడిపిస్తారంటే అక్కడ పోతే కొన్ని వేల మంది ఊగుతూ ఉంటారు. మాంది ప్రభావము ఆ నక్షత్ర దశ, ఆ నక్షత్రం ఉన్నటువంటి గ్రహానికి దశ వచ్చిందని ఆ దశ మాంది తాకళ్ళకి వెళ్ళిపోతుంది. ఆ మాందితో దగ్గర అతి సమీపంగా ఉన్నటువంటి గ్రహం ఏదైనా ఉంటే అది కూడా వీక్ అయిపోతుంది ఓకే. సమీపంగా. ఇప్పుడు ఇప్పుడు ఒక 5 మంది ఒక రూమ్లోకి వచ్చారు, అందరి నీడ అందరి పైన పడుతుంది కదా, అవును. ఒక నీడ ఒకరి పైన పడుతుంది. సేమ్ గ్రహాలు కూడా ఒకే దగ్గరికి వచ్చినప్పుడు ఓకే, ఒక దాని ప్రభావం ఇంకో దాని మీద ఉంటుంది. మాంది ప్రభావం ఎక్కువైపోతే తీవ్రంగా ఉంటే వాళ్ళ ఇంట్లో ఒక కుళ్ళు వాసన వస్తూనే ఉంటుంది, ఎంత క్లీన్ చేసినా. ఓకే. గచ్చు వాసన వస్తూ ఉంటుంది, చెమట వాసన కూడా ఎక్కువ, ఎంత స్నానం చేసినా వాళ్ళ నుంచి ఒక కుళ్ళు వాసన, ఒక గచ్చు వాసన వస్తూ ఉంటుంది. టక్మని ఒక ఎవరింట్లో కన్నా వెళ్తే ఆ బ్రీతింగ్ బట్టే జ్యోతిష్యం చెప్పేవాళ్ళు, ఇంకొన్ని రకాల విద్యులు చెప్పేస్తారు. ఓకే. అంటే ఆరోగ్యం బాగోకపోతే కనుక అలా స్మెల్ వస్తుంది అంటారు కదా, అది ఉంది, అది లేకుండా ఉంటుంది. ఓకే. ఆ ఇంట్లో మాంది ప్రభావం ఎక్కువ ఉంటే లైట్లన్నీ వేస్తే కూడా చీకటిగా కనిపిస్తూ ఉంటుంది. ఓకే. లైట్లు ఏమి లేకపోయినా కాంతిగా ఉండాలి ఇల్లు. అవును. లైట్లని వేస్తే కూడా ఏదో షేడ్ ఉన్నట్టు, లైటింగ్ పెద్దగా లేనట్టు, అప్పుడు ఆ డిఫరెన్స్ ఆ కాంతి చెప్తుంది. అంటే గురుగారు, ఇప్పుడు ఎవరికైనా అసలు పెద్ద పెద్ద ఇప్పుడు క్యాన్సర్ కానీ ఇట్లా మనం చూస్తాం, మీరు అన్నట్లు డయాలసిస్ కానీ ఇట్లా పెద్ద పెద్ద రోగాలు ఉన్నాయనుకోండి, అంటే వాళ్ళకి మాంది గ్రహం ప్రభావం ఏమన్నా ఉందా? మరణాన్ని దగ్గర అవుతుందంటే మాంది యొక్క ప్రభావం తగిలినట్టే కదా. ఓకే. మరణము అనేది ఆయుష్ ఎంతనే చెప్పేవాడే శనేశ్వరుడు, పూర్తిగా శవంగా మార్చేవాడే మాందీశ్వరుడు. ఓకే.
ఇప్పుడు ఎవరన్నా ఈ మాంది దోషం ఎందుకు ఎక్కువ అవుతుంది, ఎలా ఎక్కువ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో చనిపోతారు, తల్లిలో తండ్రిలో చనిపోతారు, పిల్లలందరూ గొడవ పడుతూ ఉంటారు. తలకూర నువ్వు పెట్టు, నువ్వు పెట్టు, నాకే మీలేదు ఆమె బతుకున్న రోజులు, అన్నీ నీకే ఖర్చు పెట్టింది, నేను పెట్టను, నాకేం పెట్టింది, అంతే కదా ఇచ్చింది, ఇలా పోటీలు పడుతూ ఉంటే మాంది దోషం ఎక్కువైపోతుంది. అప్పుడు ఆ తల్లి యొక్క ఆత్మ అనేది బాధపడుతుంది. చూడు, మన కోసం వీళ్ళు ఏమి ఇచ్చినామని ఆలోచిస్తుంది, ఈ జకంగా జన్మ ఇచ్చాం కదని. అంటే అక్కడ వాళ్ళు సంతృప్తిగా చేయలేదు ఆ శవ కార్యక్రమం అని అర్థం. తలకూర పెట్టడానికి పోటీలు పడుతూ ఉంటారు. నువ్వు పెట్టు, నువ్వు పెట్టు, నువ్వు తలకూర పెడితే ఆమె దగ్గర డబ్బు 1,00,000 ఉంది, నువ్వు పెట్టినావంటే ఆ డబ్బు తీసి నీకు ఇస్తాము అంటే ఆమె యొక్క దహన సంస్కారం బేరమాడుతూ ఉంటారు. ఆ ఇంట్లో మాంది దోషం నెక్స్ట్ వచ్చేటువంటి పిల్లల జాతకాల్లో ఎక్కడ కూర్చోలో ఆడ కూర్చుంటుంది. అంటే వాళ్ళ పిల్లల జాతకం అంతే కదా, ఓకే, వచ్చి కూర్చుంటుంది. ప్రేత దోషం ఉన్న ఇల్లు అవుతుంది. ప్రేత శాపము దోషము అంటారు. అంటే ఆ ఏ ఇంట్లో కానీ ఒక ఆత్మ చనిపోయిన తర్వాత బాధపడకూడదు. అందుకే దిక్కుముక్కులని ఒక శవానికి దహన సంస్కారాలు చేస్తే ఆ ఆత్మ సంతోషించి మీ ఇంట్లో ఇంకా అన్నీ మంచి జరుగుతాయి, నాకు ఇది చేసావు అనేటువంటి ఇది వస్తుంది. అది కాబట్టి ఎప్పుడు కానీ చాలామంది ఒక శవం ఎదురొస్తే శుభశకునం అంటారు. శవం ఎదురొస్తే శవం ఎలా వస్తుంది, దేవుడి కన్నా ఎక్కువ పూల అలంకారంతో మంచి మేళ తాళాలతో ఎంతో క్రమశిక్షణతో అందరూ చివరి అంతిమయాత్ర కాబట్టి వస్తుంటారు. అంటే ఎప్పుడైతే శవం వస్తుందో మనం కూడా ఒక వారం నిల్చుకొని ఇలా నిల్చుకున్నామంటే ఆ ఆత్మ ఆశీర్వదించేసి వెళ్తుంది. ఎవరెవరు ఇదేం తలకాయ ప్రభావం ఏదో పోయేటప్పుడు ఇట్లా వచ్చింది అనుకుంటే వాళ్ళకి ప్రేత తాకట తగులుతుంది. కాబట్టి ప్రేత ఆశీర్వాదం అనేది చాలా శక్తివంతమైంది. ప్రేత ఆక్రోశం అనేది చాలా ప్రమాదకరమైంది. కాబట్టి అందుకే ఎవరైనా చనిపోతే కూడా అసెంబ్లీలో కావచ్చు, పార్లమెంట్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు 2 నిమిషాలు మౌనం పాటించండి. ఆత్మ శాంతి కోసము, ఆత్మ శాంతి కోసము. కాబట్టి చచ్చేటప్పుడు ఎట్ట చేస్తాడో కానీ వీడేంత దుర్మార్గుడు అంటారు. అంటే మంచి చావు రాదు అని అందరూ నోట్లో వస్తుంది. అలా అందుకే మంచిగా బతకాలి. అంటే పిల్లల్ని కట్ చేసి ఇలా ఎత్తేస్తున్నారు. వికృత జననం. ఇట్లా చూస్తే వికృత జననం. వికృత జననం కత్తితో ఒక మహిళను పొడిస్తే ఒప్పుకుంటారా? అదే కోసి బిడ్డను ఎత్తుతా ఉంటే హ్యాపీగా ఆపరేషన్ చేసుకుంటారు. వికృతంగా పుడుతున్నారు. చనిపోయేటప్పుడు పోస్ట్ మార్టం చేసి కొన్ని పాటలు తీసేసి ప్యాక్ చేసేస్తున్నారు. వికృత మరణం. మనిషి సక్రమంగా పుట్టడం లేదు, సక్రమంగా చనిపోవడం లేదు. అంటే అవి కూడా దోషాల కింద వస్తాయి. ఖచ్చితంగా దోషాలు. అంటే అలా పుట్టిన పిల్లలకి ప్రాబ్లమా, లేకపోతే వాళ్ళకు రెసిస్టెన్స్ పవర్ ఉండదు. ప్రకృతి వైపరీత్యాలు తట్టుకునే శక్తి ఆ శరీరానికి ఉండదు. ఉపద్రవాలు వచ్చి వేల మంది చనిపోతుంటారు కదా, అవును, వాళ్ళనే క్యాప్చర్ చేసుకుంటుంది ఆ ఉపద్రవం కూడా. అంతమందిలో కూడా ఒక చిన్న పిల్లవాడు బతికి బయట వచ్చాడంటారు కదా, అవును, అతను సెలెక్ట్ కాలేదు దానికి. ఒక గుంపులకు చనిపోవడము, దుర్మరణాలు, ఫ్లైట్ యాక్సిడెంట్లు ఇవంతా కూడా మాంది ప్రభావం. అంటే వాళ్ళందరికీ టైం పీరియడ్ అంతే. అప్పుడు వచ్చి వాళ్ళకి ఒక చోట ఏ గూటి పట్ల చేరుతాయి, ఆ గూటికి చేరుతాయి అంటారు కదా, ఆ టైంకి వాళ్ళందరూ గ్యాదర్ అవుతారు. అది ఎప్పుడో ఒకసారి అవుతుంది, అన్నిసార్లు అవ్వదు. అవును, అలా అయినప్పుడు ఏమవుతుంది, అదే అవుతుంది. అదే మనం చూస్తూ ఉంటాం ఒక్కోసారి ఫ్లైట్ యాక్సిడెంట్స్ అని చెప్పి, ట్రైన్ యాక్సిడెంట్స్ కానీ అవుతాయి. కాబట్టి ఇక్కడ వచ్చేకాడికి ఎవరికైనా సరే ఒక ప్రేత సంస్కారం చేసేటప్పుడు చాలా భక్తిగా చేయాలి, విసుక్కోకూడదు. ఆత్మఘోష తగులుతుంది అంటారు. శరీరానికి చావు వచ్చింది కానీ ఆత్మకు రాదు కదా. ఆ శరీరంలో ఉన్న ఆత్మ వదిలి నా శరీరానికి ఎంత అవమానం జరుగుతుందని ఆలోచిస్తుంది కదా. ఎవరైనా ఒక వ్యక్తి చనిపోయాడంటే చనిపోయిన వెంటనే ధైర్యం ఎవరికైనా ఉంటే చెవుకాడికి వెళ్ళి మెల్లగా చెప్పాలి, నీకు ఇప్పుడు పైకి లెయ్యాలి అని నువ్వు ట్రై చేస్తున్నావు కదూ అని అంటే మెల్లగా ఇట్లా మెల్లగా ఊపుతుంది తల ఆ బాడీ. అంటే ఆత్మ పట్టి ఆ బాడీని లేపుతూ ఉంటుంది, లేపడానికి ట్రై చేస్తూ ఉంటుంది. మన కల్లో ఒక పీడకలు వస్తే నిద్ర లేవడానికి ఉంటుంది కదా, సేమ్ అదే సిచ్యువేషన్లో ప్రాణం పోయిన వెంటనే కొద్ది నిమిషాల పాటు ఉంటుంది. అంటే ఈ బాడీ మాందేశ్వరుడు మారిపోయిందని అర్థం. చనిపోయిన వ్యక్తి మాందేశ్వరుడు. అందుకే పాదాలకు పూలమాల వేయాలి, నమస్కారం చేసుకోండి. చనిపోయిన వ్యక్తి మాంది గ్రహము, ఒక శవాన్ని మాంది అంటారు. అందుకు పాదాలకు వేసి ఓం నమో మాందేశ్వరాయ నమః, మీ శరీరానికి ఇంకొక ఉత్తమ గతులు లభించి అద్భుతంగా ఉండాలని
ఇటువంటి కోరికలు కోరుకోవచ్చు. ఎన్నాళ్ళు ఉంటుంది గురుగారు ఆత్మ అక్కడ? అంటే వాళ్ళ యొక్క కర్మ సిద్ధాంతాన్ని బట్టి ఉంటుంది. అంటే ఇప్పుడు సూసైడు, యాక్సిడెంటు, లేదా ఎవరో చనిపోవడము, పాములు కరవడము, జంతువులు పాములు కరిస్తే కూడా అది హత్య లెక్క. అవి వాటి ద్వారా చంపబడ్డాడని అర్థం. మనిషిని చంపితే హత్య అంటున్నారు. అవును. ఇంకేదో జంతువు పొడిస్తే అది కూడా హత్యే. అది వచ్చి చంపింది, ఇంకో ప్రాణం వచ్చి చంపింది ఇంకో ప్రాణాన్ని. ఇటువంటి వాళ్ళకంతా వెంటనే శరీరం రాదు. అంటే ఇది దౌర్జన్యంగా శరీరంలోంచి దాని ఆత్మ వేరే చేసేసిందని అర్థం. అందుకే ఆ బాడీని కాల్చేస్తారు. ఎందుకు కాలుస్తారంటే చాలా ఆక్రోషంగా ఆత్మ దూరంగా వెళ్ళింది, ప్రశాంతంగా వెళ్ళలేదు. అది ఒక ప్రేతము, ఒక దయ్యము లేదా పిశాచి తిరుగుతుంది, అందరిని ఆ ఊర్లో వాళ్ళని ఇబ్బంది చేస్తుంది. అందువల్ల కాల్ చేసేదాని వల్ల దాని శరీరం కోసం అది ట్రై చేయదు. మళ్ళీ నా శరీరం కాలిపోయింది అనేటువంటి కొద్ది రోజులు నిర్ణయానికి వచ్చేస్తుంది. ఇంకొక జన్మ కోసం ప్రయత్నిస్తుంది, ఇంకొక శరీరం కోసం. అందువల్ల సహజ మరణం వచ్చిన వాళ్ళని పూడుస్తారు. దానం అయిపోయిందా అంటారు, శవం దానం చేశారంటారు. దానం అంటే ఏమి? భూదేవికి దానం ఇచ్చారా అని అర్థం, పూడ్చారని. దహనం అయిపోయిందా అంటారు, దహనం అంటే ఏమి? కాల్ చేశారని అర్థం. ఒక అందుకే ఎప్పుడు కూడా ఎవరైనా చనిపోతే పీనుగా అనకూడదు. అంటే మాందీశ్వరుడు వీళ్ళకి నెగిటివ్గా యాక్టివేట్ అవుతాడు వీళ్ళ జాతకంలో. ఒక సామాన్యుడు చనిపోతే శవము అంటారు. ఇంకొంత గొప్ప వ్యక్తి చనిపోతే భౌతిక కాయం అంటారు. ఇంకా గొప్ప వ్యక్తి చనిపోతే పార్థివ దేహం అంటారు. అంతిమయాత్ర అంటారు, శవయాత్ర అంటారు. టైటిల్స్ మారుతుంటాయి. ఎవరైనా అక్కడ మనం గౌరవంగానే చూడాలి. ఎవరో చనిపోవాలని కోరుకుంటే వీళ్ళకి మాందేశుడు నెగిటివ్గా అవుతాడు, వెనకనే ఉంటాడు ఆయన. ఓకే ఆడు చావాలనా, అయితే నీ చావు నేను చూస్తా అంటాడు. మరి అలా మీరు చెప్పిన ప్రకారం చూస్తే ఇప్పుడు చెడు కోరుకునే వాళ్ళు చాలా మంది ఉంటూ ఉంటారు కదా, పక్కన వాళ్ళ నాశనం కోరుకుని, లేకపోతే వాళ్ళ చావు కోరుకుని. కొంతమంది అయితే చంపి కూడా వీళ్ళు ఉన్నత స్థాయికి వెళ్తూ ఉంటారు ఇప్పటి సమాజంలో చూస్తే కనుక. మరి అలాంటి వాళ్ళకి ఎందుకు బ్యాడ్ అవ్వదంటారు? ఉన్నత స్థాయిలో మీరు అంటున్నారు, మళ్ళీ ఎలా వెళ్తారు? ఆ కర్మ అనేది వాళ్ళ పిల్లలకు అంతా కూడా ఎంటర్ అవుతుందని చెప్తున్నాను కదా. ఓకే, వాళ్ళు బాగున్నా నెక్స్ట్ వాళ్ళ తరాలు వాళ్ళకి మళ్ళీ ఉత్తమ జన్మ రాదు కదా. ఉత్తమ జన్మ రాదు కదా, ఉత్తమ జన్మ రాదు. వాళ్ళ పిల్లల్లోకి మాంది దోష ప్రభావం ఎంటర్ అవుతుంది. కొంతమంది అంటూ ఉంటారు, ఒక అబ్బాయిని చూపించి ఆ పిల్లడు చూసి అట్టా ఉన్నారు అనుకుంటున్నారా, వాళ్ళ ఈ ఊరు అంతా, ఈ చుట్టుపక్కలంతా వాళ్ళ తాతదే, వీళ్ళ ఆస్తులే, అవును, వీళ్ళ జమీందారులు ఒకప్పుడు. అంటే ఇప్పుడు ఎందుకు లేదు? వీళ్ళు అమ్మేసినటువంటి ప్లేస్లో ఎవడో టీ అంగడి పెడితే అక్కడ టీ తాగుతూ ఉంటాడు. ఇదే ఒకప్పుడు మా ప్లేస్ అంటూ ఉంటాడు. అయినంత మాత్రాన 5 రూపాయల సెకండ్ టీ వాడేవాడు. ఇటువంటి దోషాలు ఎంటర్ అయిపోయేసి ఏమవుతాయి, మొత్తం ఆస్తులతో సహా కరిగించుకుపోయేసి జమీందారుల పిల్లలు అనే వాళ్ళు కూడా రోడ్లపై తిరుక్కుంటూ ఉంటారు, చెప్పుకుంటూ ఉంటారు. ఒకప్పుడు కాదు, ఇప్పుడు కాదు కదా. వాళ్ళ తాత నెయ్యి తాగితే ఇతని మూతుల వాసన వస్తుందా? రాదు కదా. అది చెదలు తిన్నట్టు తినేస్తుంది వంశాన్ని. పుణ్యమే చేస్తుంటే ఆస్తులు నిలబడతాయి కదా. అంటే కొందరు దాన ధర్మాలు చేసి కూడా పోగొట్టుకుంటూ ఉంటారు కదా, అపాత్రధనం చేయడం వల్ల. పేరు ప్రశ్నల కోసం చేయొచ్చు, తప్పలేదు. ఆలయానికి ఇవ్వచ్చు, హాస్పిటల్కి ఇవ్వచ్చు, స్కూల్కి ఇవ్వచ్చు. కొన్ని తెలియకుండా ఇచ్చేస్తారు. అప్పుడేమవుతుంది, దోషంగా మారిపోతుంది. భూమి అనేది ఒక దేవతే కదా. ఇప్పుడు నగలు కుదవ పెడితే లక్ష్మీదేవిని మేము ఇంకొకరి దగ్గర తాకట్టు పెట్టినట్టు కదా. లక్ష్మీదేవి కలిసి వస్తుందా? మార్వాడి వాళ్ళు కళ్ళకు అద్దుకొని ప్రతిరోజు బాగా పూజలు చేస్తారు, వాళ్ళ దగ్గర చేరుతూ ఉంటుంది. కాబట్టి దేవతను తాకట్టు పెట్టినట్టు. భూమి కూడా దేవత, భూదేవత. కబ్జా చేయడము, దొంగ డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడము, ఇవన్నీ ఎక్కడ నిలుస్తాయి? అందుకే సామ్రాజ్యాలు నిలవలేదు. శ్రీకృష్ణుడు చెప్పింది, అర్జున నువ్వు అనుకుంటున్నది నీది కాదు, నువ్వు చనిపోయిన తర్వాత ఇంకొకరిది. అదే నిజంగానే ఇప్పటి కాలంలో అయితే కనుక అవన్నీ పెద్ద పాటించే వాళ్ళు ఎవరు లేరు. ఈ కబ్జాలు కానీ ఇవి నిజంగా మీరు అన్నట్టు దొంగ డాక్యుమెంట్స్ సృష్టించడం ఇవన్నీ ఎక్కువైపోయాయి కదా గురుగారు. ఎక్కువైపోయినాయి. అందుకే కదా ఉపద్రవాలు ఎక్కువగా వచ్చేస్తున్నాయి, ఎక్కువగా రోగాలు వచ్చేస్తున్నాయి, ఎక్కువ హాస్పిటల్ వస్తున్నాయి. కానీ వచ్చినప్పుడు సఫర్ అయ్యేది సామాన్యులే, కానీ అలా చేసిన వాళ్ళు పెద్దగా సఫర్ అయ్యే వాళ్ళే సామాన్యులు. అంతే అంటే దారిద్ర్యంతో సంపాదించుకున్న వాళ్ళ సామాన్యులు. ఏ తప్పు చేయనివాడు ప్రశాంతంగా ఉంటాడు. వాళ్ళు ఏదో సంతోషం కూడా మనం అనుకుంటాము. పెద్ద పెద్ద గేట్లు ఉన్నటువంటి హాస్పిటల్లోకి కార్లు వెళ్తూ ఉంటాయి, అక్కడ కడతా ఉంటారు డబ్బులు. ఏదో ఒక రూపాన పోతుంది. ఎంతో మంది సెలబ్రిటీస్ సూసైడ్ చేసుకున్నారు, డబ్బులు ఫుల్గా ఉంటుంది. మరి సూసైడ్ ఎందుకు చేసుకుంటారు? మాందేశుడు యాక్టివేట్ అయిపోయాడు కదా. ఓకే, అంటే సూసైడ్ చేసుకునే వాళ్ళందరికీ అదే మరణం అనే సందర్భం మాందేశ్వరుడిది. ఆయన కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది వాళ్ళ యొక్క ఇది. అంటే ఇంకేమీ లేదు అంటే ఇక్కడ డబ్బున్న వాళ్ళు
కి మీరు చెప్పేది అన్ని సౌఖ్యాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు. అసలు సమస్యలు వాళ్ళకే ఉన్నాయి. అంటే డబ్బుతో తీరని సమస్యలు ఉన్నాయని అర్థం ఆడ. డబ్బు ఉంటే ఏమైనా అధిగమించవచ్చు. ఆ డబ్బుతో చేయలేని సమస్య వస్తే అప్పుడు ఏం చేస్తావు? సూసైడ్ చేసుకోవాలి, లేదంటే ఇంకేదైనా అవ్వాలి. డబ్బుతో తీరిపోతే వాళ్ళు డబ్బుతో తీర్చుకునేస్తారు. డబ్బుతో తీరని వస్తే అదే ప్రకృతి, మరణ శాసనం అంటారు. అదే మనకుంటారు కొంతమంది, అంత డబ్బు కానీ మనకుంటే ఆ పరిస్థితి మనం పోము అనుకుంటారు. కానీ వాళ్ళకి తెలుసు ఆ బాధను తట్టుకోలేక చనిపోతారు. అంటే ఇప్పుడు సూసైడ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఈ గ్రహ ప్రభావం అనేది ఖచ్చితంగా ఉన్నట్లేనా? ఓకే. మరి వాళ్ళందరికీ ఆత్మ ఇది ఉంటుందా, ముక్తి ఉంటుందా? ముక్తి ఉండదు. సూసైడ్ అందుకే ఆత్మహత్య, స్త్రీ హత్య, శిశు హత్య, గోహత్య, గురుహత్య, ఆత్మహత్య, ఇవి పంచమహాపాతకాలు. ఈ పంచమహాపాతకాలకి పరిష్కారం లేదు. తనను తాను చంపుకోకూడదు. ఆత్మహత్య, తనను తానే చంపుకోవడం, అది మహానేరం. మరి మహానేరం అయినప్పుడు దానికి పరిష్కారం లేదు. పరిష్కారం లేనప్పుడు ఏమవుతుంది పరిస్థితి? తిరిగి మళ్ళీ మన జన్మ దొరకాలంటే అంత ఈజీనా? మనిషిగానే పుట్టాలి. మనిషిగా పుట్టిన ఇద్దరు పేరెంట్స్ కావాలి, ఒక ఫ్యామిలీ కావాలి. అంత ఈజీనా? ప్లేస్మెంట్ కావాలి కదా. ఒక కాలేజీలో సీట్ దొరికేది కష్టంగా ఉంది ఈరోజు. ఒక మనిషి చనిపోతే మళ్ళీ మనిషిగా పుట్టాలంటే, అది కూడా అన్ని సౌకర్యాలతో పుట్టాలంటే అంటే మనిషి జన్మలు మొత్తం ఎన్ని ఉంటాయి గురుగారు? అసంఖ్యాకం. అవునా? కాకపోతే మనిషి తను ఉద్ధరించుకోవడానికి ఎన్నో అవకాశాలు ప్రకృతి ఇస్తూనే ఉంటుంది. మనిషిగా పుట్టించి మనకెన్నో వేదాలు, విజ్ఞానాలు అన్నింటినీ అందిస్తూనే ఉంటుంది. మనకు అన్ని దేవుడు ఇచ్చేసాడు, వడ్డించిన విస్తరి. మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళి నాకేమీ లేదంటాం, నువ్వు వినలేదంటాం, దేవుని చెవిటి అని చేస్తాం, నువ్వు చూడలేదంటాం, ఆయన గుడ్డివని చేస్తాం, ఆయన స్పందించలేదు అంటాం, ఆయన ఒక అవుటివని చేస్తాం. ఏ టు జెడ్ మన చుట్టూ అన్నీ పెట్టాడు. మనం దాన్ని ఎలా రిసీవ్ చేసుకోవాలో తెలియకుండా దేవుడి మీద కంప్లైంట్లు ఇస్తుంటాం. అన్నీ ఇచ్చాను కదరా, ఇంకేం నా తల తింటామని దేవుడికి ఇంకా హెడేక్. ఏమి ఇవ్వకుండా ఉంటే పర్లేదు, అన్నీ ఇచ్చాడు కదా. ఈ జన్మ ఇచ్చిందే రోజుకి 100 నమస్కారాలు దేవుడికి జన్మ ఇచ్చిందనికే పెట్టచ్చు. కష్టాలు ఇచ్చాడంటే మనం అంటే ఎంతో ఇష్టమైతే నన్ను కష్టాలు ఇస్తాడు. అవి శిల్పంలో చెక్కుతాయి మనల్ని కష్టాలు. ఇప్పుడు మీరు బ్లూ కలర్ ఎక్కడ చూపించండి, ఇక్కడ మీకు తెలిసి చూపించండి చూద్దాం. ఒక బ్లూ కలర్, పర్పుల్, వైలెట్, బ్లూ ఉంది. వైట్ కలర్ చూపించండి. వైట్ బుక్ ఉంది. రెడ్ కలరు, రెడ్ ఇక్కడ మెరూన్ ఉంది. బ్లాక్, బ్లాక్ మన హెయిర్ ఉంది. మీరు ఏ కలర్ అడితే ఆ కలర్ ఇప్పుడు ఇక్కడే కనిపిస్తుంది. అవును. మీరు నడి సముద్రంలో కూడా వెళ్ళి చూడండి, అన్ని రంగులు మీ చుట్టూ కనిపిస్తాయి. మీకు ఒక లేని రంగు మీరు చెప్పారనుకోండి, ఆ కలర్లో పక్షి మీ ముందర వెళ్తుంది అప్పుడే ఆకాశంలో. ఇంకొక లేని రంగు చెప్పారనుకోండి, అదే రంగులో ఒక ఫ్లైట్ పోతుంది పైన. అంటే మన చుట్టూ మనకు కావాల్సినవి ఉన్నాయి. భగవంతుడు ఇలాగే పెట్టాడు. ఈ ఎక్స్పెరిమెంట్ మీరు అడవిలో చేసుకోవచ్చు, సముద్రంలో చేసుకోవచ్చు, సమాజంలో చేసుకోవచ్చు. ఎక్కడైనా ఎవరికైనా ప్రూవ్ అవుతుంది. మన చుట్టూ ఇప్పుడు నేను ఎలా చెప్పాను అలాగే మన చుట్టూ అన్నీ ఉన్నాయి. ఇసుక చక్కెర వేస్తే చీమలు చక్కెర ఎత్తుకుంటాయా, ఇసుక ఎత్తుకుంటాయా? చక్కెర. మనం ఏం చేస్తున్నాం? ఇసుక ఎత్తుకుంటున్నాం. అవసరమైంది ఉంటుంది, అనవసరమైంది ఉంటుంది. అనవసరమైంది ఎత్తుకోమని దేవుడు చెప్తాడా? కాబట్టి ఏకాడికి దేవుడి పైన కంప్లైంట్స్ చేయకూడదు. చూడలేదు, వినలేదు, పలకలేదు అనేసి చెప్పకూడదు. మనకు ఉన్నాయి. దాన్ని ఎలా తీసుకోవాలి, అదే విద్య. జీవితం అంటే పక్కవాడి పేపర్ చూసి పరీక్ష అంత సులభం. అంటే సక్సెస్ఫుల్ పర్సన్స్ చూసి మనం ఎలా సక్సెస్ కావాలో వాళ్ళు ఫాలో కావచ్చు. అందుకే ఆదర్శ పురుషులు అంటారు కదా. అవును. కానీ అందరికీ ఒకేలా ఉండదు కదా. ఉండదు. అన్నీ ఆలోచించడం వల్ల నువ్వు ఎలా బతకాలో నీకు అలా ఫార్మేట్ నువ్వు తయారు చేసుకోగలవు. అందరినీ అన్నీ పరిశీలించడం వల్ల నీకంటూ సెల్ఫ్గా ఒక టాలెంట్ వస్తుంది. నేను ఇలా చేసుకోగలిగితే నేను బాగుంటాను. అందరికీ ఒకలాగా ఉండదు. ఎందుకు ఉంటుంది? అందరి వేల ముందులో ఒకేలాగా ఉంటాయా? అంతే. పరిస్థితులు ఒకలాగా ఉంటాయి. కాకపోతే అందులో నుంచి నీకో విజ్ఞానం, నువ్వు బతకడానికి కావాల్సిన విజ్ఞానం నీకు వస్తుంది. దాంతో నువ్వు బతికిపోవచ్చు. దీన్ని టేస్ట్ చేయాలి, దీన్ని ఆస్వాదించాలి. కాబట్టి మనం మరణము అనేటువంటి మాందేశ్వరుని తీసుకొని వచ్చి మనం ఎక్కడో ఎంతో విషయాలు మనం చర్చించాం. ఇప్పుడు మాందేశ్వరుడు జాతకంలో జ్యోతిష్యంలో చాలా చాలా కీలక గ్రహం. నంబర్లు ఎన్ని ఉన్నాయి? 9 ఉన్నాయి కదా. 9 గ్రహాలు. నేను 10వ గ్రహం ఉంటున్నాను. ఆ 10వ గ్రహమే 0. 0 లేకపోతే మ్యాథమెటిక్స్ లేదు. ఇది ప్రేత గ్రహము, శూన్య గ్రహం అంటున్నాను, అదే 0. 0 లేకుండా మ్యాథమెటిక్స్ ఉందే, మాందేశ్వరుడు లేకుండా జ్యోతిష్యం లేదు. 0తో కలిపితే 10 అంకెలు. అవును గురుగారు.
ఉమ్, నవగ్రహాలు శివాలయంలోనే పెడతారు, ఉమ్, విష్ణు ఆలయంలో పెట్టరు, ఇంకా ఆలయంలో పెట్టరు. అవును. ఉమ్, ఈ నవగ్రహాలు ఉమ్, పంచభూతాలను ఆధారం చేసుకుని పనిచేస్తాయి. ఈ నవగ్రహాలకు ఒక మెటీరియల్ కావాలి ఇవి పనిచేయాలంటే. ఆ, పంచభూతాలను అనేవి లేకపోతే నవగ్రహాలు పనిచేయవు. ఈ పంచభూతాలే నమశివాయ, ఓకే. నమ శివాయ. శివాలయంలోనే పెడతారు, ఆయన కంట్రోల్లో వీళ్ళు ఉంటారు. ఓ, ఉమ్, శివుడు నిరాకారుడు, ఆ నిరాకారమే మాంది. ఈయనకు సున్నా అన్నాం కదా. ఓకే. ఆ, ఇప్పుడు మహావిష్ణు ఆలయంలో పెట్టరు, మరి ఆయన దగ్గర పోతే ఆ, గ్రహాలు ఉమ్, ఎందుకు పెట్టరు? ఆయన కూడా గ్రహాలను నియంత్రిస్తాడు. ఎలా నియంత్రిస్తాడు? ఇప్పుడు ఆయన 9 అవతారాలు ఎత్తాడు, 10 అవతారాలు ఎత్తాడు కదా, అవును. దశావతారాలు కదా. అవును. ఎక్కడ లేదే దశావతారాలు ఎత్తలేదే. ఉమ్, మరి దశావతారాలు ఎత్తలేదు మహావిష్ణువు. మరి దశావతారాలు అని ఎందుకు చెప్తారు? ఓకే. ఆయన ఉమ్, మత్స్య అవతారం, కూర్మ అవతారం, అవుతారు. ఉమ్, వరాహ అవతారం, ఉమ్, నరసింహ అవతారం, వామన అవతారం, ఆ, పరశురామ అవతారం, రామ అవతారం, కృష్ణ అవతారం, ఉమ్, ఇంకా బుద్ధ అవతారం కూడా ఆయన అంటారు. అవును. 9 అవుతారు. 9 అవతారం. మరి 10వ అవతారం కల్కి అవతారం. కల్కి. కల్కి ఇంకా ఎత్తలేదు కదా. అవును, ఇంకా రాలే ఆయన 10 అవుతారు. ఆ కల్కి అవతారం ఇంకా రాలే కదా. అవును. అదే మహంది అవతారం. ఆ, కల్కి ఏం చేస్తాడు? చెడును నిర్మూలిస్తాడు, అంటే దుష్టులను శిక్షిస్తాడు కదా. ఉమ్, ఈ మాందేశుడు కూడా ఓకే. దుష్ట శిక్షణ గ్రహమే. అంతే. ఉమ్, దశమ గ్రహాలు ఉన్నాయి, 10 అవును. 10 గ్రహాలు ఉన్నాయని చెప్తున్నాము. 10 అవతారాలు ఉన్నాయి ఇక్కడ. అంతే. శివాలయంలో నవగ్రహాలు ఉంటాయి. అవును. శివుడు నిరాకారుడు, లయకారకుడు, అంటే అన్నిటినీ బ్యాలెన్స్ చేస్తారు. మాందేశ్వరుడు. ఉమ్, ఎందుకు ఇక్కడ అర్థం వచ్చేస్తుంది, మనకు ఆన్సర్ వచ్చేస్తుంది కదా. అవును. ఇప్పుడు మాందేశ్వరుడు జ్యోతిష్ శాస్త్రంలో అగ్రస్థానంలో ఉన్నాడు. ఉమ్, కేరళ రాష్ట్రం ఇండియాలోనే టాప్ నాలెడ్జ్ స్టేట్ అది. ఉమ్, చదువులో కానీ, డబ్బులో కానీ, అవును. అన్నిట్లో కూడా. మొట్టమొదటి సుప్రీంకోర్టు మహిళా జడ్జి అయింది కూడా కేరళ నుంచి అని చెప్తారు. అంత నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు ఎందుకు మాందేశ్వరునే పట్టుకుంటారు గట్టిగా? అసలు సీక్రెట్ అక్కడే ఉంది కాబట్టి. ఓకే. ఆ, మంత్ర విద్యలంతా అక్కడే ఉన్నాయి, చిట్ ఫండ్ కంపెనీలు అక్కడే ఉన్నాయి, గోల్డ్ కంపెనీలు అక్కడే ఉన్నాయి, అదే. ప్రకృతి అంతా అక్కడే రాసులు పోస్తుంది. ఉమ్, కేరళలో ప్రకృతి ఎక్కడికి చూసినా ఆ, పట్టు పచ్చటి చీర కప్పినట్టు ఉంటుంది. అవును. ఉమ్, మరి అక్కడ మాందేశ్వరుడికి అక్కడ తాంబూలం ఉంది. ఓకే. ఆ, అంటే దేవాలయం ఉందా గురుగారు? దేవాలయం ఉంది. మాందేశ్వరుడికి. మాందేశ్వరుడికి దేవాలయాలు చాలా ఉన్నాయి. అంటే మీరు చెప్పింది ఏంటంటే ఇట్లాగంటే మరణానికి సూచించేది అంటారు కదా, మరి పూజా విధానం ఇవన్నీ అసలు చేస్తారా? మ్మ్. చెయ్యొచ్చా? చేయొచ్చు, చాలా మంచిది. నేను నా స్పెషల్ దేవుడు ఆయన, నాకు ఆ ప్రత్యేకమైన దేవత ఆయన. అదే. మాందేశ్వరుడు ప్రచారం కోసం నేను ఉన్నాను వాస్తవంగా. ఎందుకంటే నేను ఎన్నో కష్టాలు నేను అనుభవించాను. నేను అనుభవించిన కష్టాలు ఈ వీడియో చూస్తున్న ఎవరు కూడా అనుభవించుండ్రు. ఉమ్, వాళ్ళు ఒకవేళ నా కష్టాలు అనుభవిస్తే కూడా నా కష్టాలు 5% కూడా పడిపోయి ఉండరు. ఓకే. అన్ని కష్టాలు నేను అనుభవించాను. అట్లాంటి నేను మాందేశ్వరుడి దగ్గరికి వెళ్ళి వచ్చిన రోజు నుంచి ఈ రోజు నేను తిరిగి చూసుకోలేదు. ఎక్కడుంది గురుగారు ఆయన దేవాలయం? తిరుపతి నుంచి చెన్నై ఆ, వెళ్ళే దారిలో అరకోణం రైల్వే జంక్షన్, ఆ పక్కనే తిరువలంగాడు అనే ఊరు ఉంది. ఆ ఊరిలో మాందేశ్వరాలయం ఉంది. కొన్ని వేల సంవత్సరాల టెంపుల్ ఉమ్, శివలింగ రూపంలో ఉంది. ఓకే. ప్రతి శనివారం మాందేశ్వర దోష నివృత్తి పూజ అని చేస్తారు. ఉమ్, ఉమ్, అక్కడ పోతే కొన్ని వేల మంది వస్తారు. కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్ర, తెలంగాణ. ఇప్పుడు నేను వీడు ప్రచారం చేస్తున్న ఆంధ్ర, తెలంగాణ నుంచి వెళ్తున్నారు. నేను ఆయన సేవ చేస్తున్నాను కాబట్టి ఎంతోమందికి ఆయన అనుగ్రహం ఇస్తున్నదని, అందుకోసం నేను ప్రత్యేకంగా మాందేశ్వరుడి గురించి చెప్తాను. అదే. ఎందుకంటే మీ ద్వారా ఆ జరిగితే విగ్రహాన్ని మీకు ఇంకా విగ్రహాన్ని అభిషేకం చేసి డైరెక్ట్గా ఆ నీళ్ళే మన ఎత్తిని వెళ్తారు. ఓ, ఆ దెబ్బతో అనుగ్రహం ప్రారంభమవుతుంది. ఉమ్, అంటే ఇక్కడ వచ్చి ఇక్కడ ఆయన డబ్బులు ఇవ్వడు, మనకు జరిగే దుస్సంఘటన ఆపేస్తాడు, అదే. ఉమ్, మన చెడ్డ జరగకుండా ఆపేస్తాడు. చెడు ఆ తర్వాత జరగకుండా మళ్ళీ ఆగితే- మిగిలిన మ్యాచ్ గేమ్ మనం ఆడుకోవచ్చు. అంతే కదా. మనకేదో జరుగుతుంది అనుకున్నప్పుడు ఇంకా తర్వాత ఎంత టాలెంట్ ఉన్నా ప్రయోజనం లేదు. అదే. ఈయన ఏం చేస్తాడు, తీసుకెళ్ళిపోతాడు అనుకుందాం. ఓకే. కాబట్టి మనకు జరిగే ఎలాంటి చెడైనా ఎలాంటి చెడైనా సరే అంటే మరణంతో సమానమైన కష్టాలను ఆపేస్తాడు. ఓకే. అదే జనరల్గా ఏంటంటే ఇప్పుడు అప్పులు చూసినా ఏ బాధలు చూసినా ఇప్పుడు క్రెడిట్ కార్డ్స్ కానీ చాలా మందికి మనకి వినటానికి చిన్నగా ఉన్నా వాళ్ళకి అది ఆ విషయాలు చాలా పెద్దగా ఉంటాయి. సో అలాంటివి ఎలాంటివి ఎలాంటివైనా సరే ఇక్కడ వచ్చేకాడికి ఓకే. మాందేశ్వరుడు యొక్క పూజ వల్ల మనకు మరణ సమానమైనటువంటి కష్టాలు పోవడంతో పాటు ఏదన్నా చేతబడి ప్రభావాలన్నా పోతాయి, ఏలినడిసిన ప్రభావం తగ్గుతుంది, పితృదోషమున తగ్గుతుంది. పితృదేవతలు ఎలా ఉంటారు, ఆత్మరూపంలో ఉంటారు కదా. ఈ గ్రహం నేను ఆత్మలని చెప్పాను కదా, వాళ్ళ అనుగ్రహం లభిస్తుంది. ఓకే. ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి.
అంటే ఏ కుటుంబంలో అయినా అదే సడన్గా చనిపోయారు, బలవత్ మరణాలు ఇలాంటివి జరిగాయన్నా కూడా వాళ్ళకి కంపల్సరీ దోషాలు అయితే ఉంటాయంటారు. ఖచ్చితంగా ఉంటాయి. సో అక్కడికి ఒక్కసారి వెళ్ళొస్తే సరిపోతుందా గురుగారు? అంటే ఇప్పుడు మేము జాతకం చెప్పేటప్పుడు పరిహారాల గురించి ఎక్కువ మంది అడుగుతూ ఉంటారు, మేము చెప్తూ ఉంటాము. మామూలుగా ఈ పరిహారాలు చెప్తే మాత్రం మేము ఎన్ని రోజులు చేయాలి అని అడుగుతారు, దాన్ని చెప్తూ ఉంటాం. కానీ ప్రతి ఒక్కరు తమకు తాము మనం ఎన్ని రోజులు భోజనం చేయాలని అనుకోరు. తినే కాడికి వస్తే మాత్రం లైఫ్ టైం తినాలి, అది అడగాల్సిన అవసరం లేదు. పరిహారాలు కూడా మనల్ని కాపాడుతాయి కాబట్టి, దారి చూపిస్తాయి కాబట్టి లైఫ్ టైం చేసుకోవాలి. మేమేం చెప్తుంటే అవకాశం ఉన్నప్పుడంతా చేసుకోండి అంటాం. అంటే కుదిరినప్పుడల్లా వెళ్ళి రావాలంటారు. చేసుకోవాలి, అది మనం మంచి చేస్తాం కదా. ఏం చేస్తే మనకు మంచి జరుగుతుంది, అది ఇంకా మనం 2 సార్లు అంటే 20 సార్లు చేయాలి, మనకే మంచి జరుగుతాం కదా. అవును. దైవం మానుష రూపేణ. పరిహారాలు చేయడం వల్ల మనకు ఎవరో ఒకరు మనిషి రూపంలో వచ్చి కాపాడుతారు, ఒక అవకాశం ఇవ్వడము. నేనున్నాను, అక్కడ కంపెనీలో జాబ్ ఉంది, నీకు ఒక లోన్ వస్తుంది, ఏదో ఒకటి. కానీ నువ్వు నా దేవుడిలాగా వచ్చావంటారు. అతను దేవుడు కాదు కదా, దేవుడిలాగా వచ్చాయంటారు. చేసిన పూజా ఫలితం అలా మెటీరియల్ ఇలా వస్తుంది. కాబట్టి ఈ మాందేశ్వరుడు చాలా చాలా ఇంపార్టెంట్. ఈయన 12 స్థానాల్లో ఉంటే 12 రకాల ప్రభావం చూపిస్తాడు. కాబట్టి ఈ మాందేశ్వరుడిని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి, పూజించుకోవాలి. మంగళగిరి, విజయవాడ దగ్గర మంగళగిరిలో నేనే స్వయంగా విగ్రహం ప్రతిష్ఠించాను, మాందేశ్వర విగ్రహం శ్మశానంలో. వెళ్ళొచ్చా గురుగారు? మరి వేల మంది వెళ్తున్నారు. ఆడవాళ్ళు వెళ్ళొచ్చు, బ్రహ్మాండంగా వెళ్ళొచ్చు. ఓకే. ఆడవాళ్ళు ఎందుకు శ్మశానాలకు వెళ్ళకూడదు అనేది ఏం లేదు, వెళ్ళొచ్చు. కానీ ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి ఒక దహన సంస్కారాలు శ్మశానాలు చేస్తారు. అక్కడ శ్మశానం చేస్తూ ఉంటే మగవాళ్ళందరూ ఇంటికాడ ఆడవాళ్ళు వెంటనే ఇల్లు కడిగేసి అతను ఫోటో పెట్టి దీపాన్ని పెడతారు. ఈ కార్యక్రమం ఆడవాళ్ళు చేయాలి, అక్కడ ఆ కార్యక్రమం మగవాళ్ళు చేయాలి. అందువల్ల కొంత దూరం వచ్చి వాళ్ళు వెళ్ళి ఇంటికాడ ఆ కార్యక్రమాలు చూస్తారు. ఇతను ఆ ఇంట్లో ఇంకా జ్యోతి రూపంలో ఉన్నాడు అని వెళ్ళి మళ్ళీ ఆ దీపాన్ని చూసి కాళ్ళు కడుక్కుని మళ్ళీ వస్తారు. అందువల్ల ఆడవాళ్ళు వెళ్ళకూడదనే భ్రమలోకి వచ్చారు. వాళ్ళకి ఇంటికాడ ఒక డ్యూటీ ఉంటుంది, అది కూడా ప్రేతకరమే, ఇది ప్రేతకరమే, ఇక్కడ వీళ్ళు చేయాలి. మిగిలిన సందర్భంలో సమాధి కాడికి కొంతమంది ప్రత్యేకంగా ఒక ఫామ్ హౌస్లో కట్టుకుంటారు. పిల్లలు, పెద్దలు, ఆడవాళ్ళు అందరూ వెళ్ళి పూజ చేస్తారు కదా, సంవత్సరానికి వస్తారు. చనిపోయిన రోజు మాత్రము ఇంటికాడ వెంటనే ఆ కార్యక్రమం చేయాలి. కాబట్టి ఇప్పుడు మంగళగిరి మాందేశ్వరంలో ఎంతో మంది వెళ్తున్నారు, చక్కగా పూజలు చేస్తున్నారు. ఈ మధ్యనే వేరే వాళ్ళు మొన్న అంటే శివలింగ రూపంలో ఉంటారు, లింగ రూపంలోనే తమిళనాడులో శివలింగ రూపంలోనే ఉంది కాబట్టి అదే రూపంలో ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. గుంటూరు కొరటిపాడు శ్మశానంలో ప్రతిష్ఠించడం జరిగింది. యాదగిరిగుట్టలో సైదాపురంలో బోధానంద ఆశ్రమంలో ప్రతిష్ఠించడం జరిగింది. 3 చోట్ల నేనే ప్రతిష్ఠించాను. ఇంకెవరైనా అవకాశం ఉంది మేము చేసుకుంటాము అని ముందుకు వస్తే వాళ్ళకి విధి విధానాలు తెలియజేసి వాళ్ళకు కూడా ప్రతిష్ఠించడం జరుగుతుంది. ఈ మాందేశ్వరుడి క్షేత్రాలు పెంచాలనే ఉద్దేశంతో వెళ్తున్నాను. సాధ్యమైనంత వరకు శ్మశానం అయితేనే బెటరు. ఎందుకంటే అక్కడికి బాధాతప్త హృదయాలతో వస్తారు. అదే శ్మశాన వైరాగ్యం అంటారు. ఆ వైరాగ్యంతోనే పూజిస్తారు. అప్పుడు భగవంతుడు వేగంగా కనెక్ట్ అవుతాడు. ఎవరైనా ఆడికి రావాల్సిందే కదా. అంటే కోరికలు లేకుండా ఒక ఉత్తమ జన్మలు కనిపించండి, వెంటనే మా యొక్క స్నేహితుడికి వెంటనే మళ్ళీ ఇతను గొప్ప జన్మకు రావాలి. ఇప్పుడు చనిపోయిన వ్యక్తికి డబ్బులు ఇవ్వమంటే ఏమైనా ఎందుకు వస్తున్నారు, డబ్బులు ఎందుకు పనికి వస్తున్నారు? అంతే కదా. ప్రతి ఒక్కరు ఆడికి వెళ్తారు, నేను ఇక్కడికి వస్తాను, నన్ను మంచి ఉత్తమ గతులు నాకు కలిగించు స్వామి, అలా పూజిస్తారు శ్మశానంలో. భక్తి లేని వల్ల కూడా భక్తి వస్తుంది. అదే అర్ధరాత్రి అక్కడున్న ఆత్మలు వచ్చి పూజ చేస్తాయి. ఆ పూజ ఇంకా తీవ్రంగా ఉంటుంది. మామూలుగా మనిషి కన్నా 100 times పవర్ఫుల్గా చేస్తాయి ఆత్మల పూజ. మరి వాటికి మోక్షం వస్తుందా గురుగారు? అప్పుడు మోక్షం అంటే వాళ్ళ ఆ ఆత్మ యొక్క జన్మ సంస్కారం బట్టి చార్ట్ అవుట్ ఉంటుంది. ఏ ఫెసిలిటీ ఆ ఫెసిలిటీ వస్తుంది. అంటే మళ్ళీ వాళ్ళు వాళ్ళ ఆత్మక కాకుండా మళ్ళీ పునర్జన్మ అనేది దారి దొరుకుతుంది. ఒక వ్యక్తి తినే ఆహారంలోకి వెళ్తుంది ఆత్మ ఫస్ట్. ఒక వ్యక్తి ఒక పెండ్లి ఈడుకు వచ్చినటువంటి ఒక అబ్బాయి లేదా ఒక వ్యక్తి అతని యొక్క తినే ఆహారంలోకి ఒక ఆత్మ ప్రవేశిస్తుంది. ఆత్మ అది అతను తీసుకుంటాడు, అది శక్తిగా మారి వీర్యంగా మారుతుంది. దాని ద్వారా అతను పెండ్లవుతుంది. అది ఒక పిండంగా మారి ఒక జన్మగా వస్తుంది. పితృను తల్లిదండ్రులను సెలెక్ట్ చేసుకోవాలి కదా. అప్పుడు ఆ ఆత్మను ఎలా తీసుకోవాలి? అతను రూరా నన్ను పట్టుగా అంటారు కదా. అతను తీసుకునే ఆహారంలోకి ఎక్కడన్నా ఒక చోట నీళ్ళు తాగడం, ఆ నీళ్ళలోంచి ప్రాణశక్తి కదా నీళ్ళు. ఎవరైనా నిరాహార దీక్ష చేస్తే వాళ్ళకు ఏదైనా ఒక పానీయం ఇస్తారు, బిర్యానీ బెటరు.
పానీయం ఇచ్చి గొంతులో గల్లంతా కోసుకొని వెళ్తుంది, నిమ్మరసము ఉమ్, ఏదో ఒకటి ఇచ్చి వెంటనే మళ్ళీ వాళ్ళు ఓ నరుస్తారు. ఆ శక్తి ఆయన చూస్తుంది, ఆ పానీయం వల్ల వస్తుంది. అదే అట్లా పెళ్ళిడికి వచ్చినటువంటి ఆ, ఆ అబ్బాయికి తనకు పుట్టబోయే పిల్లలు తన యొక్క ఆహారంలో ఎంటర్ అయ్యి వస్తారు మనకి. అవును. ఉమ్, అక్కడ అతనికి ఆ సంసార ధర్మం నిర్వర్తించినప్పుడు కొన్ని కోట్ల కణాలలో నుంచి ఒక కణమే అతనికి బిడ్డగా సెలెక్ట్ అవుతుంది. ఉమ్, ఇది ప్రత్యక్షమైనటువంటి దైవ విజ్ఞానం ఇది. ఉమ్, అంటే అతని అదృష్టవంతుడు, ఉమ్, అతనే బిడ్డగా వస్తాడు, డాడీ అంటాడు. ఎవరైనా అంతే. ఓకే కాబట్టి ఎవరి ఆహారంలోకి వెళ్ళాలని ఆత్మలు చూస్తూ ఉంటాయి, ఓకే అంతే కదా. అంతే ఆ, అవును. కాబట్టి ఇది సూక్ష్మ విజ్ఞానం అంటారు. ఓకే మరి మానవ జన్మ దుర్లభం అంటారు కదా. ఆ, అవును. వృధా అయిపోవచ్చు. ఇతను ఒక పండు ఒక జామకాయలోకి దూరాడు అనుకుందాము, మాటకి ఇతను తీసుకున్న జామ పండులోకి ఓకే ఈ ఆత్మ ప్రవేశిస్తుంది, తక్కువ జారి పడిపోతుంది, కింద పడిపోయి వదిలేసి వెళ్ళిపోయాడు అనుకో, అవును. అతనికి ఆ జన్మ అతని ద్వారా లేనట్టే కదా. అంతే వేస్ట్ అయిపోయినట్టు. ఉమ్, కాబట్టి దుర్లభం. అందుకే మానవ జన్మ వృధా చేయకూడదు, ధర్మంగా బతకాలి. కోట్లు సంపాదించేసాం, కబ్జా చేసామంటే ఆ, నెక్స్ట్ జన్మ అనేది ఒకటి ఉంది కదా, అదే ఉత్తమ జన్మ రావాలి కదా. ఎప్పుడోకప్పుడు అనుభవిస్తారంట. ఈ కోట్లు సంపాదించిన వాడు ఏ రిక్షా దొక్కునే వాళ్ళకో ఏ రాళ్ళు కొట్టిన వాళ్ళ ఇంట్లో పుట్టిచ్చేస్తారు. ఓకే ఉమ్, అప్పుడేమవుతుంది, గత జన్మలో చేసినంత అనుభవించాలి కదా, దాని తగిన తల్లిదండ్రులు ఇంట్లోకి వెళ్ళి పంపించేస్తారు. ఓకే వాళ్ళు తీసుకున్న నీటిలోకి వాళ్ళు తీసుకున్న ఫుడ్లోకి ఆత్మ ప్రవేశం చేసి పంపించేస్తారు. ఉహుం, పుట్టగానే గోల్డెన్ స్పూన్ సిల్వర్ స్పూన్తో తాగిపిస్తారు. ఉమ్, అవును. వీళ్ళు అన్ని న్యాయం పుణ్యం చేసుంటారు. పుట్టగానే ₹1,00,00,000 లేదా ₹1,00,000 ఖర్చు పెట్టి మాకు అమ్మాయి పుట్టింది అబ్బాయి పుట్టిన ఫంక్షన్ చేసే వాళ్ళ ఇంట్లో బై బర్త్ గోల్డెన్ స్పూన్ సిల్వర్ స్పూన్ అంటే ఆ, ఇతను చేసిన సంస్కారం ఇతన్ని వెతుక్కుంటూ మంచి కుటుంబంలోకి ఓకే ప్రయాణం వెళ్ళేలా చేసేస్తుంది. ఉమ్, కాబట్టి మీరు చేసే పుణ్యం ఎక్కడికి పోదు, పోదంటారు. చేసే పాపం కూడా ఎక్కడికి పోదు. అవును. ఆ, గురుగారు ఇప్పుడు చివరి దశలో కనుక మీరు అన్న ఏదైనా పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు అనుకోండి, అలాంటప్పుడు మాందేశ్వరిని కొలుసుకుంటే వాళ్ళకి ఏమైనా కొంచెం తగ్గుతుందంట. ప్రశాంత మరణం లభిస్తుంది. ఓకే ప్రశాంత మరణం, అనాయాస మరణం. ఉమ్, అంటే చనిపోయేటప్పుడు ఎలా బతికేమని కాదు, చనిపోయేటప్పుడు ఎలా చనిపోయామనేది ఇంపార్టెంట్. అవును. ఎందుకంటే కొంతమందికి ఇప్పుడు నేటి కాలంలో చూస్తే 30-40 ఏళ్ళకే హార్ట్ అటాక్ వచ్చే వాళ్ళని కూడా చూస్తూ ఉంటాం మనం. సో ఇలాంటి వాళ్ళు కనుక కొంచెం ఆయన కొలుచుకుంటే తగ్గుతుందంటారు. ఖచ్చితంగా అందుకోసమే ఆయు ప్రమాణం పెరుగుతుంది. ఓకే అది గండం అనేది ప్రమాదంగా మారి అందరూ అంటారు, నువ్వు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అవును. అది ఇంకెవరైనా చనిపోయే వాళ్ళు నువ్వు బతికే ఉంటారు. వాళ్ళకేం జ్యోతిషం రాదు కానీ చెప్తారు, ఉమ్, వాళ్ళ ద్వారా ప్రకృతి చెప్పిస్తుంది, నువ్వు పుణ్యం చేసావు బాబు, అది నిన్ను ఇప్పుడు కాపాడింది. అది ఒక 20 జన్మల ముందు చేసిన పుణ్యం కూడా అదే ఖచ్చితమైన సందర్భంలో వచ్చి కాపాడేస్తుంది. ఏ జన్మలో పుణ్యమో అది తెలియదు, అంతే 100 జన్మల ముందో 8 జన్మ, కానీ పుణ్యం చేసి పెడుతూ ఉంటే రాబోయే జన్మలకు ఈ కరెన్సీ, పుణ్యం అనే కరెన్సీ ఉపయోగపడి కాపాడుతుంది. అంతే ఆ, కాబట్టి ఈ రోజు పుణ్యం చేసేంత మాత్రం ఈ రోజు మనకేదో జరగలేదంటే బాధపడాల్సిన అవసరం లేదు, ఓకే మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి. అంతే. ఉమ్, అన్నీ మనిషి జన్మలే ఉండవు కదా గురుగారు. మనిషి మనిషిగానే పుడతాడు, అవునా? కాకపోతే సౌకర్యాలు తగ్గిపోతాయి పాపం చేస్తే. ఓకే అంటే ఇప్పుడు మనిషి జన్మ అనేది ఎన్నో జన్మల తర్వాత వస్తుంది అంటారు కదా, కాదా? మనిషి మనిషిగానే ఓకే, పుడతారు. ఒకసారి మనిషి జన్మ వచ్చిన తర్వాత ఆ, అప్డేట్ అవుతూనే వస్తున్నాయి కదా, ఉత్తమ జన్మలకు అప్డేట్ అవుతుంది, మనిషి జన్మకు అప్డేట్ వస్తుంది ఆత్మ. అవును. ఆ తర్వాత మనిషి జన్మే వస్తుంది. చేసే పాప పుణ్యాలు బట్టి ఈ మనిషి జన్మలోనే తక్కువ స్థాయి ఓకే సౌకర్యాలు, స్థాయిలు ఎక్కువ దాన్ని స్థాయి బట్టి వస్తూ ఉంటాయి. ఉంటాయి. ఓకే ఆత్మలో ఒక్కోసారి ఆ, కారణలోకం నుంచి మనిషి యొక్క వస్తాడని అక్కడ మాస్టర్స్ వచ్చి మనకు ఇక్కడ కుటుంబాలు ఇది తీసుకో జన్మ నీకు ఇక్కడ ఈ ఊర్లో ఇస్తున్నామని వింటారని, అంటే కొంత ఆ కారణలోకంలో నుంచి తప్పించుకొని వచ్చిన ఆత్మలు కొన్ని ఉంటాయని, ఆ ఆత్మలు ఇక్కడ వచ్చి పుట్టిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, ఫెసిలిటీస్ అనేది కట్ చేస్తారు. అక్కడ వాళ్ళే పిచ్చి వాళ్ళు, వాళ్ళకి ఆధార్ కార్డులు ఉండవు, ఫ్యామిలీస్ ఉండవు, ఏ మిత్రులు దేవుడితో మాట్లాడరు, ఏడో రోడ్లో పడి తినుకుంటూ ఉంటారు. అంతే. వాళ్ళు మనిషిగా పుట్టాలని తప్పించుకొని వచ్చారు, సమస్యలంటే అవకాశాలు మొత్తం తప్పించేస్తారు వీళ్ళు. ఓకే వాళ్ళు ఎందుకు పుట్టినట్టు, ఎవరు వాళ్ళు? అవును అదే అంటే వాళ్ళు ఎస్కేప్ అయి వచ్చారు, అదే మనిషి జన్మను దొంగలించాలని వచ్చారు. కాబట్టి వాళ్ళకు ఏ ఆదరణ లేకుండా ఐడెంటిటీ ప్రకృతి కట్ చేసేస్తుంది. లేకుండా. ఓకే కాబట్టి కష్టాలు ఉన్నాయి అనుకునే దానికన్నా మనము మన సౌకర్యాలు మన జన్మను మనం ఇష్టపడ్డామంటే అవన్నీ కూడా మన సామాను కడే పొగలాగా కంటి మూలలో మాయమైపోతాయి, ఓకే పరిస్థితుల్లో మార్పులు వస్తాయి.
మళ్ళీ గురుగారు జనరల్గా ఇప్పుడు ఓకే చనిపోయారు వాళ్ళ మళ్ళీ అదే ఇంట్లో వాళ్ళు ఎప్పుడైనా పుడతారు ఇప్పుడు అంటారు కదా కొంతమంది మా తాత పోలికలు ఉన్నాయి మా పిల్లలకని ఇట్లా వాళ్ళ పోలికలు ఉన్నాయని చెప్తూ ఉంటారు కదా సేమ్ అంటే వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు మళ్ళీ పుట్టే ఛాన్స్ ఉంటుందా అసలు ఉండదా? ఎవరైనా మకా నక్షత్రంలో కానీ ఆ, మకా నక్షత్రంలో లగ్నం కానీ రాశి కానీ పుడితే అదే ఇంట్లో పుట్టిన వాళ్ళని అర్థం. అది పితృ నక్షత్రం. మ్మ్హ్మ్. ఓకే మన పూర్వీకులే మనకు మన ఇంట్లో పుట్టింది. మనకు పుడతారు. ఓకే. ఆ పోలికలు అలాగే ఉంటాయి, ఆ హ్యాబిట్స్ అలాగే ఉంటాయి, అక్కడ మర్చి ఉంటుంది అలాగే ఎలా నడుస్తున్నారు అలా నడవడము. ఓకే. అది పితృ నక్షత్రం అంటారు అనమాట. ఓ. అలా వస్తుంది. ఆ. కాబట్టి గత జన్మను మళ్ళీ తిరిగి పుట్టారు అదే ఇంట్లో అంటే వీళ్ళు మక్క మకా నక్షత్రం నక్ష- పుడతారు. ఆ. మక్క 4 పాదాల గురు 4 పాదాలు. 4 పాదాల వాళ్ళు. ఓకే. సింహరాశిలో పుట్టిన వాళ్ళు, మ్మ్. ధనుసు రాశిలో పుట్టిన వాళ్ళు. ధనుసు రాశి పితృరాశి, సింహరాశి కూడా రవి గ్రహం ఉంది, రవి పితృకారకుడు. ఓకే. వీళ్ళంతా మరి తిరిగి అదే కుటుంబాల్లో మళ్ళీ జన్మ తీసుకుంటూ ఉంటారు. ఆహా. ఒక వ్యక్తి చనిపోతాడు, మ్మ్. అతనికి 2 కూతుళ్ళు 2 కొడుకులు ఉంటారు. మ్మ్. అందరూ బాధపడుతూ ఉంటారు చనిపోయేటప్పుడు. చనిపోతున్నాడు మా నాన్న కొద్దిసేపు చనిపోతున్నాడు. ఇతను అరే పిల్లలు ఇంత పెద్దవాళ్ళు అయ్యారు, మనం చనిపోతున్న బాధపడుతున్నారు, మనము తిరిగి శరీరం సహకరించకుండా పైకి వెళ్ళలేకుండా పోతున్నామని ఆత్మ తనకి వస్తుంది. మ్మ్. ఆ బాధతోనే వెళ్తాడు. తన కుటుంబం తను వెతుక్కుని వాళ్ళ కూతురు కడుపులో పుడతాడు. ఓకే. ఆ. మా నాన్నే నాకు కొడుకుగా పుట్టాడు అంటుంది. ఆ. అప్పుడు ఏముంటుంది, అప్పుడు తన కూతురు కడుపు నిజంగా పుట్టాడు అనుకుందాం, ఆ. మా అమ్మాయి అనాల, అవును. కూతుర్ని అమ్మ అనాలి, అవును. కొడుకుని ఏమనాలి, మామ అనాలి. ఆ. తల్లికి అంతే. తమ్ముడు కదా, అవును. మామ అవును. అనాలి. మామ అనాలి. ఇతనేమనాలి, మా నాన్న మా చెల్లి కడుపులో పుట్టాడు, ఆ. మా బామర్ది అంటాడు. ఆ. చెల్లి కొడుకు అయిపోయాడు కాబట్టి బామర్ది అయిపోయాడు. ఆ. వరసలు మారిపోయినాయి. అవును. కానీ అందరూ మా నాన్నే పుట్టాడు అంటుంటారు. మ్మ్. అదే పేరు పెట్టుకుంటారు. మా తాత పేరు మా నాన్న పేరు పెట్టుకుందామని వాళ్ళ తాత పేరు విడిగి పెట్టామంటారు. మ్మ్. అప్పుడు నాన్నని గౌరవంగా పిలుస్తారు, నాన్న అంటారు. లేదు కదా. మ్మ్. ఆత్మగా మారినాక వరసలు మారిపోతాయి. అంతే. మ్మ్. అభిమానంతో అదే కుటుంబాన్ని వెతుక్కుంటూ ఆత్మ వస్తుంది. మ్మ్. మరి చైనాలో ఎట్ట పుడతాడు అతను పోయి? అదే. చైనాలో కూతురు ఉన్నారా, కొడుకులు ఉన్నారా? లేదు. ఇట్లా ఆత్మలు వారి కుటుంబాల వాళ్ళు వెతుక్కుంటాయి. దానికి సబన్ కనెక్టివిటీ టైంలో 9 నెలల ముందు డిజైన్ అవుతుంది. ఇప్పుడు కానీ నువ్వు ఎంటర్ అయితే 9 నెలల తర్వాత నీకు బాడీ కంప్లీట్ అవుతుంది, బిడ్డగా బయట వస్తుంది. డిజైన్డ్ బై 9 months బిఫోర్. ఓకే. ఇప్పుడు ఇదైతే వాళ్ళ ఫ్యామిలీ పరంగా గురుగారు. కొంతమంది ఇప్పుడు లవ్వర్స్ కానీ వీళ్ళు సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. మళ్ళీ పుడతాము, మళ్ళీ పెళ్లి చేసుకుంటాము అని ఏదో ఒక కోరికతో చనిపోతూ ఉంటారు కదా. మరి వాళ్ళు ఎలాగా సరే, ఒక అమ్మాయిని ఒక అబ్బాయి కలుస్తారు ప్రేమిస్తాడు. అంటారు? ఆ అబ్బాయికి అమ్మాయి దక్కలేని సూసైడ్ చేసుకుంటాడు. ఉమ్, నేను మళ్ళీ నిన్ను దక్కించుకుంటాను, ఉమ్. నేను చచ్చిపోయినా నిన్ను వదలను, సినిమాల్లో చూస్తూ ఉంటారు సినిమా అనుకుంటాం. సరే, ఇంకా అమ్మాయి ఉమ్, చనిపోయాడు, ఎక్కడ ఏ లోకంలో ఉన్నాడు, ఏడ పుడతాడు తెలియదు మనకు, అంత ఆత్మ విజ్ఞానం తెలియదు. అమ్మాయికి పెళ్లి చేస్తారు, ఉమ్. తను వెతుక్కుంటే తను వచ్చి బిడ్డగా పుడతాడు. ఓకే. ఆ, ఆ బిడ్డ పుట్టుకుంటే ఆ అమ్మాయి సంతోషంగా ఉంటుంది. ఆ. ఆ బిడ్డ తల్లిని వదిలి ఉండలేడు, తల్లి ఏం చెప్తే అది చేస్తాడు. ఓహో. ఆమె సంపాదించిందా కొడుకే పెడుతుంది. నా కొడుకు ఓకే. అంటే నాకు ఇష్టము, నా కొడుకు లేకుండా నేను ఉండలేను, ఆ, నేను సంపాదించిన నా కొడుకే అంటుంది. ఉమ్. ఎప్పుడైతే వరుస మారిన బిడ్డ రూపంలో పుట్టినా కానీ ప్రియురాలే, ఓకే. ఏదో ఒక అటాచ్మెంట్ అయితే ఉంటుంది అంటారు. గాఢంగా ఉంటుంది ఓకే. అని మనము ఇక్కడ అంటున్నాము. అనేది నాకు అవకాశం ఉంది అంతే. ఇక మనము జడ్జిమెంట్ చేయలేము. చెప్పలేం. ఆ, జడ్జిమెంట్ చేయలేము. ఉమ్. అంటే ఆ బంధం ఎత్తుక్కుంటా వచ్చింది అన్న దాని కోసం చెప్తున్నాం. ఓకే. ఉమ్. దీన్ని మనం జడ్జిమెంట్ చేసే స్థాయి మనకు లేదు. అంతే. మీరు అడిగిన దానికి అవును. ఆత్మ వెతుక్కుంటా వస్తుందనే దానికోసం ఒక ఎగ్జాంపుల్ చెప్పామంతే. అంతే. అక్కడ ఏమవుతుంది, అక్కడ ఆమె జీవితంలో ఏం కావాలన్నా అతనికి ఏర్పాటు చేస్తుంది. అంతే. ఆత్మ విద్యను వెనక్కి వెళ్ళి మనం పేజీలు తిరిగేసి చూడలేం కదా. అంతే. ఇలా మనం ఊహించుకోవచ్చు. ఉమ్. అది అంటే ఒక మరణం జరిగిన తర్వాత ఆ ఆత్మ అనేది తను అంతకుముందు ఎక్కడెక్కడ తిరిగిందో అక్కడికే రావాలని ట్రై చేస్తుంది తప్పితే మ్యాక్సిమం ఇంకెక్కడో వేరే దేశానికి వెళ్ళిపోదాం, వేరే సంబంధం కల్చర్లెస్ కుటుంబంలోకి వెళ్ళిపోదాం అనుకోదు కదా. ఎవరిది వాళ్ళకి గొప్ప. ఉమ్. గురుగారు ఇప్పుడు వచ్చేసి ఓకే మరణించినాక ప్రతి ఒక్కళ్ళు మళ్ళా పునర్జన్మ అనేది ఉంటుందా, లేకపోతే స్వర్గం నరకం అని వింటాం కదా, అక్కడికి అలా వెళ్తుందా, అది కూడా ఉంటుందా ఉండదా అసలు? పాపం చేస్తే నరకము, పుణ్యం చేస్తే స్వర్గం అంటారు. మరి పాపం చేసినటువంటి వ్యక్తి నరక కోపం లాంటి ఇంట్లో పుట్టిపోతాడు, ఫెసిలిటీస్ ఉండవు, కోరికలు ఆకాశంలో ఉంటాయి, అవకాశాలు పాతంలో ఉంటాయి, ఓకే. మధ్యలో నలిగిపోతుంటాడు. అదే నరకం. అంతే. నరకం అతనికి కావాలి కదా. వాళ్ళ ఇంట్లో అడిగిన దానికంతా
అడ్డం చెప్తుంటారు. ఎక్కువ మాట్లాడితే 40 దంతాలు పట్టుకొని మనకుండేది ఇంతే, నువ్వు వీడికే ఉండాలి, ఎవరో గొప్పింటోళ్ళలాగా ఉండాలంటే కుదరదు, నీకు లేదు నీకేమంటే బయట పోతా ఉండి అంటారు ఒకటి. ఓకే. వాళ్ళ దగ్గర లేదు కాబట్టి చెప్తారు. అంతే. పుణ్యం చేస్తే గొప్ప కుటుంబంలో పుడతారు. ఒకటి కావాలంటే 4 ముందర పెడతారు. ఓ 10 రూపాయల నోటు కింద పడిపోతే దాన్ని ఎత్తుకోదు, అది పోతే పోయింది, 2000 తీసుకొని ఇస్తారు. అవును. నువ్వు వంగితే నడువు నొప్పి అంటారు. ఇది స్వర్గం. ఓకే. స్వర్గం నరకం కూడా ఇక్కడే ఉంటాయి ఇక్కడే అంటారు. ఉన్నాయి, ఇంకెక్కడ ఉన్నాయి, వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఓకే. ఒకటి దుర్మార్గాలు చేస్తాడు, అతనికి ఫాస్ట్గా నరకం రావాలి, రేపు జన్మ దాకా ఈ జన్మలో రావాలి. ఆ, యాక్సిడెంట్ అవుతుంది, ఒళ్ళు మొత్తం చీరుకుపోతుంది ఎక్కడెక్కడ, ఓకే. హాస్పిటల్ వేస్తారు, వాళ్ళంతా కోసి కుట్లేసి నరకంలో వేస్తారు కదా, ఉమ్, కత్తిరించడం, కొయ్యడం, కుట్లేయడం, అవన్నీ అతను కండ్లారా చూపిస్తూ ఆ. ఎక్కడికెక్కడ కనిపిస్తుంది నరకం. మరి గరుడ పురాణం శిక్షలు ఇవి అని చెప్తారు కదా. యుగధర్మాలు కొన్ని ఉంటాయి. ఆ, యుగధర్మాల ప్రకారము కలియుగంలో ఓకే. ఎవరు చేసుకున్నది వాళ్ళు అనుభవిస్తారు. అది పలు రకాలుగా ఉంటుంది. ఓహో. గరుడ పురాణం వాస్తవం, 100% వాస్తవం. ఆ, కాబట్టి నరకాన్ని స్వర్గాన్ని భూలోకంలో చూపించే యుగమే కలియుగము. ఓహో. ఇక్కడే అన్ని అనుభవించేస్తారు. చాలామంది చెప్తారు, వాడు అనుకుంటా ఉన్నాము అన్నీ పాటుపడ్డాడు, తగని పాటుపడ్డాడు, ఇప్పుడు అనుభవిస్తున్నాడు ఉమ్, అంటే పాపం చేశాడు, అనుభవిస్తున్నాడు. కలియుగంలో ఎవడు చేసుకున్న వాడికి ఇక్కడ ఇప్పుడు ఈ జన్మలో కనిపిస్తూ ఉంది అంటారు. ఉమ్. ఓకే. కాబట్టి ఒక 2 వ్యక్తులు తప్పులు చేశామని పశ్చాత్తాపంతో ఉమ్, ఒక నదీ తీరానికి వెళ్ళారు. ఉమ్, ఊరికి చివరి ఎక్కడో, అతను ఎవరు తెలియదు, ఇతను ఎవరు తెలియదు. అక్కడ ఒక చెట్టు కింద ఒక ఋషి తపస్సు చేసుకుంటున్నాడు. వీళ్ళిద్దరికి ఆలోచన వచ్చింది, మన ఇద్దరు తప్పులు చేశాము, నువ్వేదో చేసావు నేనేదో చేశాను, అయిపోయింది, ఇక్కడికి వచ్చాము. ఆయన కళ్ళు తిరగగానే మన పాపాలను పోగొట్టమని ఆయన కోరుకుందాము అనుకున్నాం. ఉమ్, ఐడియా బాగుంది అని కూర్చున్నారు. ఆయన కళ్ళు తెరిచాడు, ఎవరినైనా మీరు ఎందుకు వచ్చారు? సో మాది పలానూరు, మాది పలానూరు, మేము ఎన్నో పాపాలు చేశాము, మాకే బాధ వేసింది, ఈ పాపాలు పోగొట్టుకోవాలి ఎలా తెలియదు, ఉమ్, మీరేం దారి చూపించానంటే, సరేనన్నా మీరు పాపాలు చేసి మీరే చెప్తున్నారు, ఉమ్, నువ్వెన్ని పాపాలు చేసావో అన్ని రాళ్ళు ఈ నది ఒడ్డున ఏరుకొని వచ్చి నాకు ఇచ్చే, నీ పాపాలు ఆ రాళ్ళ రూపం నేను తీసుకుని వస్తా, నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు. నువ్వెన్ని పాపాలు చేసావు అన్ని రాళ్ళు నాకు ఇచ్చేయి, సింపుల్ అయిపోతుంది, నేను దాన్ని స్వీకరిస్తాను, దాన్ని ఏదో ఒకటి చేస్తా అంటాడు. ఇంతకన్నా దగ్గర మార్గం ఉందని ఒక వ్యక్తి ఒక 10, 20, 30, 50 రాళ్ళు ఏరుతాడు. ఇంతకుమించి మళ్ళీ అతను గుర్తురాల, పాపాల గుర్తురాలు, ఇంతేమన్నా చేసినప్పుడు ఇచ్చేస్తాడు. పోగానే నువ్వు వెళ్ళిపోవచ్చు, నేను టచ్ చేశాను వాడిని అంటాడు. ఇంకొకటి ఏరుతా ఉంటే ఆ నది చుట్టుపక్కల ఉన్న వేరునా కానీ వాడు ఇంకా గుర్తు వస్తూనే ఉన్నాయి, ఎన్ని చేశాడో వానికే తెలియదు, అదే. గుర్తు వస్తూనే ఉన్నాయి. ఆ, స్వామి నేను ఎన్ని చేశాను అన్నీ వస్తున్నాయి, ఈ రాళ్ళన్నీ కూడా సాలవు నాకంటే, నేను కూడా కాపాడలేనన్నా, నీ కర్మకు నువ్వు పోడు అంటాడు. ఆ, అదే. అంటే ఇక్కడ మనం పొరపాట్లు స్థాయి మించి చేయకూడదు. అదే. ఉమ్, ఇది ఒక కనువిప్పు కలిగించేది ఒక చిన్న ఉదాహరణమైనటువంటి కథ. అవును. ఉమ్, కాబట్టి అందుకు మనం అవకాశం దొరికినప్పుడంతా తప్పు చేయకూడదు. తప్పు చేసినా పశ్చాత్తాపడి మళ్ళీ ఇంకొకరు ఉపయోగపడాలి మనసులో పెట్టుకొని, మనం అక్కడ పొరపాటు చేసాం కదా, ఇక్కడ ఒక మంచి చేద్దామని, అక్కడ 100 రూపాయలు తప్పు చేస్తే మనకు పరిస్థితులు కలిగి 200 రూపాయలకి ఇంకొక ఉపయోగం పడిపోవాలి, చెప్పేయాలి మనసులో, వెళ్ళిపోతుంది. అంటే కొందరు పరిస్థితి బట్టి కూడా తప్పులు చేస్తూ ఉంటారు. అవును. సో దానికి తప్పకుండా ప్రాయశ్చిత్తం అయితే అది చేసుకోవాలి. పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం ఇంకొకటి లేదు. తెలుసుకుని మనం సరి చేసుకోవాలి. యూనివర్స్లో ఆడిటింగ్ ఒకటి ఉంటుంది, అక్కడ రికమెండేషన్ పనిచేయవు. మనం పర్ఫెక్ట్గా ఉండి అది కనెక్ట్ అయినామంటే మనకు దారి చూపిస్తుంది. సరే మనమే సరిదిద్దుకోవడం అంటారు దాన్ని. ఇది కూడా సరిదిద్దుకోకుండా ఆ దేవుళ్ళు మనం దొంగతనం చేసిన దేవుడిని చూశాడా అదే. అనుకుంటే ప్రకృతి చూస్తూ ఉంటుంది, పెద్ద సీసీ క్యామ్ అవును. ప్రతి ఒక్కటి ఐడెంటిఫై చేస్తూ ఉంటుంది. గురుగారు ఇప్పుడు ముక్తి అంటారు కదా, ఇప్పుడు పెద్ద పెద్ద యోగులు కానీ సాధువులు కానీ ఉంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి నిజంగానే ముక్తి మోక్షము ఇవన్నీ ఉంటాయంటారా? అంటే మళ్ళీ జన్మ లేకుండా ఉంటుందంటారా? మళ్ళీ జన్మ లేకపోవడం గొప్ప విషయమా పనికిన విషయం చెప్పండి, మీకు మీ తెలిసి మీ నాలెడ్జ్ కొద్ది. అంటే ఇలా కష్టాలు పడతాం కన్నా లేకపోవటమే నయం కదా అనిపిస్తుంది. అంటే నా ఆత్మను తీసి డస్ట్బిన్లో వేసేయండి అని అర్థం. ఓకే. ఇంకా నాకు ఈ జన్మ వద్దు, నాకు ఇక్కడ ప్లేస్మెంటే వద్దు అని దానికి అర్థం. ముక్తి మోక్షం అంటే ఇంకా ఉన్నతంగా పుట్టడం, ఓకే. ఇంకా ఉన్నతంగా పుట్టడం, ఇంకా ఉన్నతంగా పుట్టడం, ఇంకా అదుగా సౌకర్యాలతో పుట్టడం. ఇప్పుడు మోక్షము అంటే అదేనా? మోక్ష మార్గం మోక్షం అంటే ఉత్తమోత్తమైన జన్మను పొందడము, ప్రపంచానికంతా ఉపయోగపడము. నువ్వు ప్రపంచానికి ఉపయోగపడే వ్యక్తిగా పుట్టాలంటే గొప్ప విషయమే కదా. అంతే. అప్పుడు ఋషులు వీళ్ళంతా ప్రపంచానికి ఉపయోగపడతారు. అవును. అంటే ఇక్కడికన్నా ఇంకా ఉన్నతంగా పుట్టాలని ప్రయత్నిస్తూ పోతానే ఉంటే ప్రపంచాన్ని మార్గదర్శకుడిగా పుట్టచ్చు, అదే. ఇప్పుడు అవతార పురుషుడు కావచ్చు. అది నిజమైన ముక్తి మోక్షం. మోక్షం అంటే మళ్ళీ జన్మ ఉండకూడదు అంటే ఏమి,
ప్లేస్మెంట్ నాకు లేదు, డస్ట్బిన్లో వేసేయండి నా ఆత్మను. ఆ, ఏం చేస్తాం, అలా వచ్చి మరీ జన్మ లేకపోతే ఏమి దాని అంటే లిస్ట్లో లేనట్టే లెక్క. అదే. రిజల్ట్ వచ్చింది, నెంబరే లేదంటే మనకు పాస్ అయినట్టు. అవును. కానీ మరి యోగులు వీళ్ళందరూ ఎక్కడో హిమాలయాల్లో అలాగ తపస్సు చేసుకుంటూ అలా ఉండిపోతూ ఉంటారు కదా కొన్ని. అవును. మరి వాళ్ళు ఎట్లాగా జనాలకి ఉపయోగపడుతున్నట్లు ఇప్పుడు అంటారు? హిమాలయాల్లో అమెరికాకి సంబంధించిన ఒక ఆర్మీ పర్సన్ ఒక చార్టర్డ్ ఫ్లైట్ వేసుకొని హిమాలయ ప్రాంతాలకు వచ్చాడు విజిటింగ్ చేద్దామని. ఉమ్, అతను వచ్చిన ఆడ దిగాడు, ఏదో తిరిగాడు, చూశాడు. తిరిగి ఆ ఫ్లైట్ ఎద్దామంటే ఉమ్, అది స్టార్ట్ కాలేదు. ఆ, అంతా చెక్ చేసాడు, అంతా కరెక్ట్గానే ఉంది, కానీ స్టార్ట్ కాలేదు. అతనికి అర్థం కాలేదు. అతని పేరు పెట్టి ఎవరో పిలుస్తున్నారు, ఉమ్, అక్కడ ఎవరు లేరు. అతను ఆశ్చర్యపోయాడు. ఉమ్, ఇక్కడ క్లియర్గా నా పేరు పెడుతున్నారు, ఇండియాలో నేను అమెరికా ఆర్మీ పర్సన్ క్లియర్గా పెడుతున్నానంటే అతను ఆ శబ్దం వచ్చి వెళ్తే అక్కడ ఉన్న ఋషులు కూర్చున్నారు. ఉమ్, నాన్న, నువ్వు అమెరికా నుంచి వచ్చావు, మీ పేరెంట్స్ పేరు ఇది నువ్వు వచ్చావు, చూసే బాగానే ఉంది. మీ వాళ్ళు అణుబాంబులు తయారు చేస్తున్నారు, ఉమ్, ప్రపంచాన్ని నాశనం చేయడానికి ఉపయోగపడతాయి, కొంచెం కంట్రోల్ కమ్మని చెప్పు. మేము ఇక్కడ తపస్సంపులు మేము ఉండగా ఈ ప్రపంచానికి అటువంటి ముప్పు రానియము, ఇది తపోభూమి, ఆ, కాబట్టి వెళ్ళి మీ వాళ్ళకి చెప్పు. ఓకే. తయారు చేసి పెట్టుకోవడం పెద్ద మ్యాటర్ కాదు, కానీ మేముంటూ మా లాంటి వాళ్ళంటూ ఉన్నారు ఈ భూమిని కాపాడడానికి, మానవాళ్ళని కాపాడడానికి, ఇది మా మాటగా చెప్పు అంటే అతను వెళ్ళాడు. వెళ్ళి ఆర్మీ వాళ్ళకి చెప్తే ఇలా జరిగిందంటే బయట ఎక్కడ చెప్పకని చెప్పేశారు. ఓకే. ఇది చెప్పలేదు. రిటైర్డ్ అయినాక అతను పుస్తకంలో రాశాడు. ఓ, రిటైర్డ్ అయినాక అతనికి ఏముంది, స్వేచ్ఛ అంతే వచ్చింది. కదా. తన జీవిత కథ రాసుకున్నాడు, తన అనుభవాలు. ఓకే. సో ఇండియాలో హిమాలయాలు యోగులంతా ఉన్నారు, వాళ్ళదా కాపాడుతున్నారు భూమానులని మొత్తాన్ని. ఓకే. ఎక్కడెక్కడ ఎవరు ఏం చేస్తే వాళ్ళకి తెలిసిపోతూ ఉంటుంది. నన్నే పేరు పెట్టి పిలిచి చెప్పారు. ఉమ్, కాబట్టి ఈ ఋషులు వీళ్ళంతా ఈ భూమిని కాపాడేదాని కోసం ఉన్నటువంటి దైవ దూతలు, ఏజెంట్లు. అది అంటే మనకు తెలియని ఎన్నో తపశక్తి విషయాలు అనేది ఉంటూ ఉంటాయి. మిమ్మల్ని నన్ను మన లాంటి వాళ్ళందరినీ కాపాడుతున్నది వాళ్ళే. అదే. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, అదృష్ట రూపంలో వాళ్ళు ఇక్కడ ఉండి వినొచ్చు, ఓకే. అరే వీళ్ళు చాలా మంచి విషయం మాట్లాడుతున్నారు, 10 మందికి ఉపయోగపడే విషయం మాట్లాడుతున్నారని. ఉమ్, అది వాళ్ళ శక్తి. అదే. కాబట్టి వాళ్ళు ఎందుకు ఉపయోగపడతారంటే వాళ్ళ వాళ్ళ ఉపయోగం ఇలా ఉంటుంది. అంటే మనకు తెలియదు, తెలియని దాన్ని తెలుసుకునే స్థాయికి మనం వెళ్ళాలి, అంతే. అర్థమవుతుంది. ఉమ్, అది ఉత్తమ జనం అంటే అది ముక్తి అంటే, అది మోక్షం అంటే. అవును గురుగారు. సామాన్య మానవుల్ని తెలుసో తెలియకో ఆశతో ప్రలోభాలతో తప్పులు చేస్తూ ఏదో చేసుకుంటూ ఉంటారు. అవును. వాళ్ళు చిన్నపిల్లలు చూస్తూ ఉంటారు హిమాలయాల నుంచి. ఆ, అతను 10 కోట్లు అనుకుంటున్నాడు, ఆ 10 కోట్లు ఎండిపోయిన ఆకులతో సమానం కూడా లేదది అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఉమ్, వాళ్ళ స్థాయికి ఇవన్నీ సంపదలు కాదు. అంతే. ఎవరైతే సెలెక్ట్ చేసుకోవాలో వాళ్ళని వాళ్ళు ఫోకస్ చేసి సెలెక్ట్ చేసుకుని ఉమ్, వాళ్ళని అభివృద్ధి చేసుకుని గొప్ప వాళ్ళు చేస్తారు. ఉమ్, అందుకే శిష్యుడు సిద్ధంగా ఉంటే గురువు ఎప్పుడు రెడీగా ఉన్నాడు. గురువు ఎప్పుడు రెడీగానే ఉంటాడు, కానీ శిష్యుడు సన్నద్ధమైతే వెంటనే గురువు వచ్చేస్తాడు. నువ్వు ఎతకాల్సిపోలేదు, గురువు వచ్చి నువ్వు వచ్చే నీకోసం వెయిటింగ్ అని. ఉమ్, అట్లా ఉంటుంది గురువుల శక్తి. ఓకే. కాబట్టి ఉమ్, ఈ భూమికి ఏ ప్రమాదం లేదు, ఎక్కడ ఏది ధ్వంసం చేయాలో అక్కడే వాటిని పడేట్టు చేస్తారు. ఓకే. ఆ, అనవసరమైన దాన్ని శానిటైజింగ్ చేయాలి కదా, అవును. చేస్తారు. ఓకే. అంటే ఇప్పుడు కోవిడ్ కానీ ఇలాంటివి వచ్చాయి కదా, మరి అది అలాంటి వాటిని ఆపలేరు. ఓకే, ఇప్పుడు ఒక 500 సంవత్సరాలకు ఎవరు చనిపోలేదు అనుకుందాం భూమి పైన. పరిస్థితి ఏంటి? మన తాత ముత్తాత కూడా ఇప్పుడు ఇంకా కూడా మనతో కలిసి భోజనం చేస్తూ ఉంటే అవును. ఇప్పటికే అందరూ చనిపోతూ ఉండే, బియ్యంకు కష్టంగా ఉంది, రేట్లు పెరిగిపోతున్నాయి ఆ, అన్నివి. 500 సంవత్సరాలు ఎవరు చనిపోకపోతే ఎవరు కుటుంబంలో వాళ్ళ ముసలి వాళ్ళు చంపేస్తారు. ఇంకా ఎన్ని రోజులు తింటావు నువ్వు, 400 సంవత్సరాలకు ఏం తింటావని. అవును. మరణం అనేది జరగాలి, జరగ. అది జరిగితేనే జననము జరుగుతుంది. ఉమ్, ఉపద్రవాల రూపంలో కొన్ని ఓకే. వస్తాయి, ఉమ్, వచ్చి ఆ దాంట్లో మార్కింగ్ ఎవరయ్యారో, ఏ ప్రాంతాలు అయ్యో ఆ ప్రాంతాలపైన వ్యాపించి ఉమ్, అది అలా తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే. ఖచ్చితం, అది ప్రకృతి ధర్మం. అది యుద్ధాలే జరగకపోతే, ఇంతమంది ఇన్ని 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 వేల యుద్ధాలు జరగకపోతే, ఆ మరణాలే జరగకపోతే ఉమ్, భూమిలో భూమి చెట్లు ఉండవు, మనుషులే ఉంటారు. అంతే. మనుషులు తినే పరిస్థితి వస్తుంది. ఉమ్, అది సహజమైన విషయం. ఉమ్, అందుకే అందరూ సమానంగా ఉండరు, పరిస్థితులు ఉండలేవు, భూగోళంలో కూడా పరిస్థితులు ఉండవని నేను ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను. అలా ఉండేదానికి అవకాశం లేదు. ఎత్తు పొలాలు సహజం. ఉమ్, ఎత్తులో ఎలా ఉండాలి, పల్లంలో ఎలా ఉండాలి తెలుసుకోవడమే విజ్ఞానం. ఉమ్, కాబట్టి అది ఓకే. యుగ ధర్మాలు ఉంటాయి. ఉమ్, కలియుగంలో పాపం పెరగాలి, ఉమ్, దాని ప్రకారం ఈ ఉపద్రవాలు జరగాలి. సోషల్ పీరియడ్లో సోషల్ ఎక్కడ చెప్తారు, మ్యాథమెటిక్స్ చెప్పరు కదా. ఉమ్, ఇంగ్లీష్ పీరియడ్ వచ్చినప్పుడు సాంస్క్రిట్ చెప్పరు కదా. చెప్పారు. కలియుగం ఒక పీరియడ్, 4 యుగాల్లో. ఈ యుగంలో జరగాల్సిన యుగ ధర్మాలు ఉంటాయి, అవి అలాగే అమలు అవుతాయి. ఓకే. అంటే మనం ప్రతి యుగంలోనూ పుట్టే ఉంటామా గురు? అంతే కదా, ఆత్మకు చావులేదన్నారు కదా. ఓకే. ఇప్పుడు కంసుడు ఉంటాడు,
కంసుడు అంటే ఒక దుర్మార్గుడు కీచకుడు అన్నాము. ఆయన మళ్ళీ ఈ జన్మలో ఈ కలియుగంలో ఉన్నాడో ఎక్కడ ఉంటాడో అని ఆలోచించుకుంటే కిమ్ అని చెప్పుకోవచ్చు. ఓకే. ఏదో ఒక అంటే ఒక నెగటివ్ జన్మే వస్తుంది వాళ్ళకు. ఓకే. అతను కంసుడు ఒక రాజు, ఇతను కూడా రాజుగానే పుట్టాడు. నేను అంతా ధ్వంసం చేస్తాను, నాతో పెట్టుకుంటే అందరం భయపిస్తూ ఉంటాడు. అవును. అంటే అటువంటి జన్మలే వస్తాయి కలియుగంలో వచ్చినాయి. కానీ ఓకే. వాళ్ళు ఆ విధంగా పుట్టి నియంతలుగా ఉంటారు. వాళ్ళని అంతం చేసుకుంటూ ఉంటారు. ఇలా మనం సోదాహరణంగా ఆలోచించుకోవచ్చు, కంపేర్ అవుతుంది. సో విన్నారు కదా, మనకైతే కనుక మాంది గ్రహం గురించి మొదలుపెట్టి ఎన్నో విషయాలైతే మనకి గురుగారు చాలా క్లియర్గా తెలియజేశారు. ఇంకా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, ఇలాంటి టాపిక్స్ అనేవి నచ్చుతున్నాయా, ఒక్కసారి ఈ వీడియో గురించి అయితే కనుక కామెంట్ చేయటం మర్చిపోవద్దు. దాన్ని బట్టే మాకు కూడా నెక్స్ట్ వీడియోకి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నాయి, లేకపోతే సమస్యలతో మీరు ఇబ్బంది పడుతున్నారు అన్నా కూడా స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ చేసి నేరుగా గురుగారితో మాట్లాడచ్చు. ధన్యవాదాలు. నమస్కారం గురు. ధన్యవాదాలు.